పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుడులపై దాడులు జరుగుతున్నాయనే వార్తలు మనం తరచుగా వింటున్నాం. అలాగే విగ్రహాలపై కూడా, గుడిలో ఉన్న విగ్రహాలపై కూడా దాడులు జరుగుతున్నాయన్న విషయాలు కూడా వింటున్నాం. మనుషులుగా, హిందువులుగా మనకు ఆ వార్తలు వింటుంటేనే ఎంతో బాధగా ఉంటుంది. అలాంటిది ఎప్పుడు దేవుని స్మరణలోనే ఉంటూ, దేవుడు పేరు తలుస్తూ, దేవుడికి పూజలు నిత్యం చేసే స్వాములకు, సాధువులకు ఇంకెంత బాధగా ఉంటుంది. మరి ఈ విషయాలపై మనతో మాట్లాడేందుకు మన పూరా లోకల్ స్టూడియోకి వచ్చారు వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠాధిపతి వీర ధర్మజ స్వామి. ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. నమస్తే స్వామి. శుభం భూయాత్. ఎలా ఉన్నారు? బాగా ఉన్నాం. కానీ ఈ దేవాలయాల ధ్వంసాలు కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ అరాచకాలు జరగడం చూసి మరి సాధువులు కూడా బయటికి రాకపోతే ఈ సమస్యకు పరిష్కారం కాదు అనే ఉద్దేశంతో మరి రావడం జరిగింది. అసలు గుడుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయని అనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా విరాట్పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మం గురుం భజే. న భూమి న జలం చైవ న తేజో న చ వాయువః న చ బ్రహ్మ న చ విష్ణు న చ రుద్రశ్చ తారకాం సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మణః అకాండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్వధం దర్శనం యోగై తస్మై శ్రీ గురవే నమః. ఓం కృతికి సమానమొక్కటిగా పోదు, లింగవచనమిందు లేనిలేదు, ప్రణవమందు నిల్చె 14 లోకాలు, కాళికాంబహంస కాళికాంబ. సమస్త సనాతన సారథులందరికీ, సనాతనులుగా పిలువబడేటువంటి హైందవులందరికీ కూడా ఈరోజు మనం పూరా లోకల్ టీవీ ఛానల్ ద్వారా ఒక ధర్మయుద్ధంలో ఉన్నాం. ఎందుకంటే ధర్మయుద్ధం అని ఎందుకు అంటున్నామంటే, ధర్మయుద్ధము కర్మయుద్ధము ఈ 2 యుద్ధాల వల్లనే మోక్షము ప్రాప్తిస్తుంది. కర్మ చేయకపోయినా ఫలితం కోసం నువ్వు ఆలోచించవద్దని శ్రీకృష్ణ వారు చెప్పినట్టే, ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామి 1600వ శతాబ్దం నుంచి 1700వ శతాబ్దం వరకు వారు నవాబుల టైంలో చాలామంది హిందువులను ఏకం చేయడంలో భాగంగా, ధర్మాన్ని స్థాపించడంలో భాగంగా, సర్వాంతర్యామి అంటే భగవంతుడు ఒక్కడే, ఇది ఏ మతానికైనా, ఏ ప్రాంతానికైనా, ఏ వ్యక్తికైనా, ఏ శక్తికైనా, ఏ ప్రాణికైనా అని వారు నిరూపణ చేసినటువంటి ఒక త్రికాల జ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి. భూత భవిష్యత్ వర్ధమానని తెలిపారు. అటువంటి వాటిల్లో ఈ యొక్క దేవాలయాల ధ్వంసాలు అయితేనేమి, మన యొక్క హింస, అది జీవహింస అయితేనేమి, మోక్ష మార్గము మనకు ఎలా ఉంటుందనేదానిపై పూర్తిగా అవగాహన కల్పించినటువంటి ఒక రాజయోగి వారు సన్యాసి కాదు. సన్యాసి ఎందుకు కాదు అంటే, సన్యసించడము అంటే అన్నీ వదిలేయడం కాదు. దేశాన్ని వదిలేస్తే సన్యాసం వెళ్ళిపోతుంది, దేహాన్ని వదిలేసినా కూడా సన్యాసం పనికిరాదు. మోక్ష మార్గాన్ని కాంక్షించేటువంటి పనిలో భాగంగా విరక్తి చెందడం కొన్నింటిపైన. అట్టని దేశం మీద విరక్తి చెందేటువంటి సన్యాసులకు మరి దేశమే పోతే ఈ ఆశ్రమాలు, వీళ్ళు కట్టిన గుళ్ళు, గోపురాలు, వీళ్ళ భక్తులు ఏమైపోవాలి అనే ఆలోచనతో ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక మాట చెప్పారు. ఎట్టి పరిస్థితిలో మతము మత్తు గూర్చు మార్గము కారాదు, మతము మత్తు గూర్చు మార్గము కారాదు, తోడేలగుట మంచి త్రోవగాదు, నరుడే బ్రహ్మ మెరుగ నారాయణుండవును, కాళికాంబహంస కాళికాంబ. మతము అనేటువంటిది మత్తు పదార్థం లాంటిదిరా నాయనా, దీని తెరువు ఎవడు పోయినా, అది ఏ మానవుడు పోయినా ఆ మత్తము నిన్ను మత్తులోకి దింపి అనవసరమైనటువంటి ధ్వంసాన్ని చేయించే పరిస్థితి తీసుకొచ్చి చివరికి శిక్షార్హులుగా మారిపోతారు. కాబట్టి ఏ మతాన్ని, సనాతనులైనటువంటి వాడు ఎవడు కూడా, ఈ ప్రపంచం అంతా సనాతనమే. ఎందుకంటే 2025వ సంవత్సరం క్రితము ఒక మతం వచ్చింది, దాన్ని మనం ఇప్పుడు క్రిస్టియానిటీ అంటున్నాం. దానికి 127 దేశాలు ఉన్నాయి. వాడు కేవలం హల్లెలూయా ఆమీన్ అనే పేరు మీద 127 దేశాలు సాధించారు. వాళ్ళు ఎటువంటి విగ్రహారాధన చేయరు, ఎటువంటి పూజలు పునస్కారాలు, ఎటువంటి దీపాలు ముట్టియరు. వాళ్ళ యొక్క ధ్యేయం ఏమిటంటే ప్రపంచాన్నంతా
యేసుక్రీస్తు రాజ్యాలుగా తయారు చేయడం అనేది వారి ప్రధాన లక్ష్యం. ఇది నంబర్ 1. ఇది మతం యొక్క ఆధిపత్యం. అలాగే ఇంకొక మతం వచ్చింది 1400 సంవత్సరాల క్రితం ఒక మతం వచ్చింది. అది ఎప్పుడైతే మహమ్మద్ ప్రవక్త ద్వారా వచ్చినటువంటి ఆ మతాన్ని ఇస్లాం అంటున్నాం, దాన్నే ముస్లిం అంటున్నాం, దాన్నే ముసల్మాన్లు అంటున్నాం, దాన్నే సంస్కృతంలో మ్లేచ్చులు అంటున్నాం, దాన్నే తురష్కులు అంటున్నాం తెలుగులో. సో ఇన్ని భాషల్లో ఎట్లా చెప్పినా వీళ్ళకు 57 దేశాలు సాధించారు, వీరు 127 దేశాలు సాధించారు. మరి మన హిందువులు ఎన్ని దేశాలు సాధించారు? అసలు పాయింట్కి వచ్చాం. వాళ్ళు 800 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళల్లో 127 దేశాలు ముస్లిమ్స్ 850 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించారు. 800 సంవత్సరాలు ఎన్ని సాధించారు? 57 దేశాలు సాధించారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 చిలుకు పై సంవత్సరాలు పాలించి వస్త్ర వ్యాపారం పేరుతో హిందువుల దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను, ఇక్కడ సంస్కృతిని ధ్వంసం చేసే కార్యక్రమాలు పెట్టి 200 సంవత్సరాలు వెళ్ళి వాళ్ళు 127 దేశాలు సాధించారు. ఎందుకంటే వాళ్ళ వయసు వచ్చేసి 225 సంవత్సరాల టైం. ఆ టైంలో 127 దేశాలు సాధించాడు. వీడు 800 సంవత్సరాలలో ఎన్ని సాధించారంటే ఖచ్చితంగా వీళ్ళు 57 దేశాలు సాధించారు. అలానే 7వ శతాబ్దంలో జైనులు, బౌద్ధులు అనేటువంటిది ఒకరి తర్వాత ఒకటి వచ్చి వాళ్ళు 5-6 దేశాలు సాధించుకొని వాళ్ళు బౌద్ధ మతాన్ని, జైన మతాన్ని సాధించారు. మరి సర్వే జన సుఖినో భవంతు. ప్రపంచంలో మా అంత గొప్ప సాధువులు లేరు, మా అంత గొప్ప ధర్మం లేదు, మా అంత గొప్ప సంస్కృతి లేదు. మేమే ఈ జీవనానికి, ఈ ప్రకృతి ఆరాధనకు, ఈ యొక్క ప్రపంచంలో విశ్వంలో ఉన్నటువంటి సనాతనానికి మేమే మూలం అని చెప్పేటువంటి మన వాదులు, మనువాదులు, మన శృతివాదులు, మన పురాణవాదులు, మన వేదవాదులందరూ కూడా సర్వే జనా సుఖినో భవంత ఏకైక సిద్ధాంతాన్ని పట్టుకోవడం వల్ల ఈరోజు మనము అణగారిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అమ్మవారి ముందు కానీ, కందూరులో కానీ, ఎక్కడ కానీ మన ఇంట్లో ఏదైనా పండుగ జరిగితే మనం దేనికి బలిస్తాము? గడ్డి తినేటువంటి మేకనో, గొర్రెనో, ఈ మధ్య ఆవులను కూడా బలిస్తున్నారు బక్రీద్ పేరు మీద, మీరు చూస్తున్నారు. కానీ ఎప్పుడైతే మేము శాకాహారులము, మేము హిందువులము, మేము ఎవరిదైనా పడతామో, ఒక దెబ్బ కొడితే ఇంకో చెంప చూపించమని గాంధీ గారు చెప్పారు కాబట్టి మేము అదే బూందీలోనే పోతాము అనేటువంటి సిద్ధాంతాన్ని కనుక హిందువులు కనుక అర్థం చేసుకోకపోతే, అంటే హిందువులను ఎందుకంటున్నా, హిందువులు కూడా హిందూ అనే పదమే లేదనేటువంటి గొర్రెలు కూడా కొండ గొర్రెలు కూడా నేను విన్నా. హిందూ అనే పదమే లేకపోతే హిందూ మహాసముద్రం అనేది భారతదేశం వచ్చిన తర్వాత లేదు కదా. ఇది ఎప్పుడో ఉంది. హిందూ మహాసముద్రం అనేది ఉంది, పసిఫిక్ మహాసముద్రం ఉంది, అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. ఇవన్నీ సముద్రాలు ఉన్నప్పుడు అప్పుడు హిందూ అని ఎందుకు లేదని అంటున్నారు. అంటే హిందూ అనేటువంటిది అసలు హిందూ అంటే కాఫీరు అని ఒకడు, హిందువులు అంటే పనికిరానివాడని ఇంకొకడు అని మన స్వామీజీలే కొంతమంది చేయడము. అలాగే 33 కోట్ల దేవతారాధన మనకు ఉన్నప్పటికీ అందులో ఇప్పుడు కొత్త దేవతలు కొన్ని బయటకు వచ్చాయి. ఏంటి అవి? ఆ దేవతలలో సంతోషమాత 33 కోట్ల దేవతల కొత్తగా దేవత. అలాగే మధ్యలో ఈ మధ్య సాయిబాబా వచ్చాడు, ఈయన కొత్త దేవుడు మనకు తయారయ్యాడు. అంటే 33 కోట్ల దేవతలు హిందువులకు సరిపోలే. అంటే ఇప్పుడు ఇక్కడ సాయిబాబా అంటే గుర్తొచ్చింది. మిగతా ఇప్పుడు 33 కోట్ల దేవతలు అంటున్నారు కదా, 33 కోట్ల దేవతల్లో దేవతల దగ్గరికి మనం పూజకి వెళ్ళినప్పుడు, దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు, పురుషులు అందరు కలిసే కూర్చుంటారు. అవును, కలిసే మొక్కుకుంటారు. మరి సాయిబాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు, అక్కడ ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు, పూజకి వెళ్ళినప్పుడు మహిళల్ని, పురుషుల్ని ఎందుకు సపరేట్ కూర్చోబెడతారు? ఇది అసలు సాయిబాబానే పనికిరంది. ఈ యొక్క అటు కూర్చోవడం, ఇటు కూర్చోవడం అనేది జనాభా ఎక్కువైనప్పుడు మనకు టాయిలెట్స్ ఎట్లా కడతారో, లేడీస్కి ఒక సెక్షను, జెంట్స్కి ఒక సెక్షను, అలాంటి సిద్ధాంతాన్ని అక్కడ తీసుకొచ్చారు. రెండోది ఏమిటంటే సాయిబాబాని దేవుణ్ణి ఎవడైతే చేశాడో వాడు ఫస్ట్ అష్టదరిద్రుడు. అంటే సాయిబాబా హిందూ కాదా? హిందూ కాదు, వాడు మనిషే కాదు అనేటువంటి సిద్ధాంతాలు ఇప్పుడు చాలా మంది స్వామీజీలు, పీఠాధిపతులు మనం కాంట్రవర్సీలో తీసుకుంటున్నాం. మరి సాయిబాబా చూస్తే మీరు చాలా సౌమ్యుడిగా ఒక చేతోటి మనకు దీవించడం బాగుంది. మీ ప్రశ్న బాగుంది. అందరినీ దీవించినట్టు చేయి ఉంటది. సాయిబాబా ఎవరు? అతని పేరు మీద 3 సినిమాలు వచ్చారు. సెక్యులర్ హిందువులు అంటే కొంతమంది ఉంటారు, వాడు నేను గొర్రెలనన్నా, ఆయన పేరేంటి, ప్రసన్న కృష్ణదాస, రాధా మనోహర్ దాస్ గారు అందరు గొర్రెలు అంటున్నారు. ఎవరిని? ఇతర మతస్థులని, కొంతమందిని, ఎవరైతే తెలిసి తెలియక అన్ని అనుసరించేవాడిని గొర్రె అంటారు. కానీ ఆయన వాడుతుంటాడు. నేనేమంటున్నానంటే కొండ గొర్రెలు అంటున్నా హిందువులను. ఎందుకు అంటున్నానంటే నీకు రాముడు ఉన్నాడు త్రేతాయుగంలో, సీత ఉంది, లక్ష్మణుడు ఉన్నాడు,
ఇలా చాలా మంది దేవతలు నీకు ఉండంగా ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్నాడు, సత్యభామ ఉంది, రుక్మిణి ఉంది, ఎంతో మంది దేవతా సమూహం ఉంది, బలరాముడు ఉన్నాడు. ఇది ఇచ్చిపెట్టారు. సత్యయుగంలో శివుడు ఉన్నాడు, పార్వతి ఉంది, విష్ణు ఉంది, లక్ష్మి ఉంది, సరస్వతి ఉంది, బ్రహ్మ ఉన్నాడు, నారదుడు ఉన్నాడు, ఇంకా అనేకమైనటువంటి దేవతా స్వరూపాలు అక్కడ ఉన్నారు. ఈ 3 యుగాలు అయిపోయినాయి. కలియుగంలో కొత్త దేవతలు మరి ఎక్కడికి వెళ్ళి వచ్చారో నాకు కూడా తెలియదు. ఇప్పుడు దశావతారాలు మీరు విన్నారా? బుద్ధుని కాలం ఎప్పుడు వచ్చిందండి? దాదాపు 7వ శతాబ్దంలో 8వ శతాబ్దంలో వచ్చింది అనుకుందాం. అంటే బుద్ధుడు వచ్చిన తర్వాత దశావతారం అనేటువంటి సిద్ధాంతం ఫోటో మొదలైందా? అంతకుముందే ఉందా? ఎవరైనా చెప్తారా? చెప్పమనండి, ఒక స్వామీజీని చెప్పమనండి. ఎందుకు ఈ పుక్కడి పురాణాలని అంటే ఎవడు బాగుపడితే వాడిని తీసుకొచ్చి దశావతారంలో పెట్టి, ఇలా బుద్ధుడు ఏం చేశాడు? బొట్టు లేదు ఆయనకు, గుర్తుపెట్టుకోండి. విగ్రహారాధన వద్దన్నాడు. కేవలం మోక్షం కాంక్షించాలంటే ధ్యానంలో కూర్చోవాలి, మానవుడే మాధవుడు అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి మనం దేవుడిగా తీసుకొచ్చి దాన్ని పెట్టాం. ఇలా మీకు చూడండి, 3 తలకాయలు ఉన్నటువంటి దత్తాత్రేయుడు దశావతారాలు లేడు, పురాణంలో ఉంటాడు. కానీ దత్తాత్రేయ పీఠం మీద కొన్ని కోట్లు గడించి 100 ఆశ్రమాలు పెట్టి దాని పేరు మీద భక్తులకు తీసుకొచ్చేటువంటి స్వామీజీలు ఈ రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో, మైసూరు లాంటి రాష్ట్రాల్లో చాలా మంది స్వామీజీలు ఉన్నారు. స్వామీజీలు అంటే ఒక విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు నిజంగా దేవుడికి పూజ చేయాలి, ప్రజలకు మంచి చేయాలనుకునే వాళ్ళకి ఆశ్రమాలు, పెద్ద పెద్ద ఏసీ రూములు, అంత పెద్ద సకల వైభోగాలు ఇవి అవసరమా? అంటే పూర్వము రాములు లాంటి వాళ్ళే, రాజ్యాన్ని ఏలిన వాళ్ళే వెళ్ళి పర్ణశాలలో బతికారు. పెద్ద పెద్ద దేవుళ్ళు, మన కృష్ణుడు, తర్వాత మన పాండవులు, వీళ్ళు మిగతా అందరూ అడవుల్లోకి వెళ్ళి పర్ణశాలల్లో బ్రతికారు. తర్వాత రాజ్యాన్ని వచ్చి మళ్ళీ ప్రజలకు అందరికీ మంచి చేశారు. మరి ఎందుకు ఇంత లగ్జరీ లైఫ్ స్వాములకు, బాబాలకు అవసరం? ఇది మంచి ప్రశ్న. ఇది స్వామీజీల కోసం కాదు. నీలాంటి, నాలాంటి, వాళ్ళంటి భక్తులు ఎవరైతే సామాన్యుడు వచ్చినప్పుడు వాడికి పొద్దుంతా సిమెంట్ ఇళ్లలో బతికినవాడు, ఏసీలో బతికినవాడు, అక్కడ స్వామి దగ్గర 10 నిమిషాలు ప్రవచనం వినాలంటే వాడికి ఏసీ ఉండాలి, వాడికి అదే ఫ్యాన్ ఉండాలి, వాడి స్ట్రక్చర్ ఉండాలి. వాడి తీసుకొచ్చేసి నువ్వు తాటాకు పందిరిలో కూర్చొని పెడతానంటే అరగంట ఉండాల్సిన వాడు 5 నిమిషాలు ఉండి పారిపోతాడు దండం పెట్టి. అంటే దేవుడు భక్తి కోసం ఏసీ ఉంటేనే కూర్చుంటాడు. మీకు అది అలవాటు అయింది అనుకోండి, అలాంటి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంకోటి, కలియుగం ఏంటంటే, కలియుగం సత్యం అసత్యం లాగా కనబడుతుంది. కలియుగంలో రాజు మంత్రిలాగా కనబడతాడు, దొంగ మంచోడిలాగా కనబడతాడు. ఇది కలియుగం యొక్క మహిమ అనమాట. సో ఇప్పుడు స్వామీజీలలో ఏసీల్లో ఉండేవాళ్ళు ఉన్నారు, తాటాకు పందిరిలో ఉండేవాళ్ళు ఉన్నారు, మొత్తం ఏసీ కార్లలో విమానాలు కొనుక్కొని, చార్టెడ్ ఫ్లైట్లు కొనుక్కొని మన హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ లో పెట్టి ఇంకా దాని మీదే బతికే వాళ్ళు ఉన్నారు, కట్టెలు పట్టుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు, సుత్తులు పట్టుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు, ఘనశూలాలు, త్రిశూలాలు పట్టుకొని తిరిగే వాళ్ళు కూడా. ఇక్కడ మీకు ఒక విషయం అర్థమవుతుందా? అర్థమైంది. అంటే అప్గ్రేడ్ అయ్యారు స్వాములు కూడా. అప్గ్రేడ్ కావాలి. నేను కూడా చెప్తున్నా ఎందుకు కావాలి అంటే, ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ ఉందండి, వాడుకున్నారా? ఎవరో కొంతమంది వాడుకున్నారు, అవసరమైన వాళ్ళు, ఇంపార్టెంట్ వాళ్ళు. తర్వాత ఏమైంది? పేజర్ వచ్చింది, తర్వాత మోటరోలా ఫోన్ వచ్చింది, అది కూడా వాడుకున్నాం. తర్వాత టచ్ ఫోన్, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చింది, స్మార్ట్ టీవీ కూడా వచ్చింది. వాడతావా లేదా? వాడతాం. అట్లా స్వాములు కూడా ఒకప్పుడు ఏ స్వామీజీ అయినా పాదయాత్రలతో వెళ్ళాడు. ఆదిశంకరాచార్యుల వారు కాశీ టు కన్యాకుమారి వరకు 4 సార్లు పాదయాత్ర చేసి ప్రజలను ఆధ్యాత్మికం అంటే ఏంటి, దైవం అంటే ఏంటిది, ధర్మం అంటే ఏంటిది, దేశం అంటే ఏంటిదో దానిపైన పోరాడి, ఎవరైతే వితండవాదులైనటువంటి వాళ్ళు మన దాంట్లోనే, అప్పుడు ఈ ముస్లిం క్రిస్టియన్ మతాలే లేవు కాబట్టి వారు దాని గురించి పోరాడి 32 సంవత్సరాలలో వారి తనువును చాలించి, అప్పటికే ఇప్పుడు జరుగుతున్న లలితా సహస్రనామాలు అయితేనేమి, ఈ కాలభైరవ అష్టకాలు అయితేనేమి, అనేకమైన శతకాలు అయితేనేమి, ఇప్పుడు ఆయన పుణ్యమే మనం అంతా మనం చదువుతుంది. కానీ ఇప్పుడు అలానే ఉండాలని మన కోరిక అవసరం లేదు. ఎందుకంటే అంటే స్వాములు ఎలా అయినా బ్రతకచ్చు, స్వామి కాలానుగుణంగా మారకపోతే కాలగర్భంలో కలిసిపోతారు, ఏ స్వామీజీ అయినా సన్యాసి అయినా. ఎందుకంటే మానవ శరీరం, రాముడు ఉన్నాడండి, రాముడు తన రాజ్యాన్ని వదిలాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కేవలం ధర్మము, తల్లిదండ్రుల మాట జవదాటకూడదు, సత్యము, అంతకుముందు అతను వేదం చదువుకున్నాడు కాబట్టి గురువు మాట జవదాటకూడదు అనే సిద్ధాంతంలో అడవికి వెళ్ళాడు. అడవిలోకి ఎందుకు వెళ్ళాడు అంటే ప్రజలకు దూరంగా ఉండాలి కాబట్టి అడవిలోకి వెళ్ళారు. ఇప్పుడు స్వామీజీలు ఊరికి అవతల ఆశ్రమాలు కట్టుకున్నా కూడా ఈ యొక్క కాలమహిమ, కాలజ్ఞానమహిమ వల్ల పల్లెలన్నీ పట్టణాలు అయితే అన్నారు. పాపం శంషాబాద్ లో చిన్నజీయ స్వామి వారు ఎక్కడో ఆ మూలకి అక్కడ చింతమానపల్లె ఏదో ఉంది, అది ముచ్చింతలు. ముచ్చింతలు అంటే 3 చింతలు తీసేసేటువంటి ఏరియాలో పాపం శంషాబాద్ కు చాలా దూరంలో కట్టుకుంటే కూడా చివరికి ఊరంతా వెళ్ళి పట్టణం అంతా అక్కడ వరకు పెరిగిపోయింది. అంటే తప్పు స్వామిది కాదు, అది కాలంది. సో వాడు దూరమే కట్టుకున్నారు. నడి పట్టణంలో చిన్నజీయ స్వామి ఆశ్రమం నిర్మాణం చేసుకోలేదు పాపం, ఆయన దూరమే పెట్టాడు. ఈ రోజు
108 దివ్య దేశాలు తిరగలేనటువంటి మానవులు, వైష్ణవ యాత్రలు చేయాల్సినటువంటి మానవులు ఒకే దగ్గర చూడడానికి అవకాశం కలిగినటువంటి ఒక ఎగ్జిబిషన్ సెంటర్, ఒక సాలార్జంగ్ మ్యూజియం లాంటి ఒక రామానుజ మ్యూజియాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. పెట్టి మరి అక్కడ 250 మంది 300 మందికి నిత్యము డబ్బులు ఇచ్చి, అంటే మరి డబ్బులు ఇవ్వకుండా వాడు జీతం రాడు కదండి. సామాన్యుడికి పిల్లలు ఉంటారు, వాడికి ఎవరు జీతం ఇవ్వాలి? చిన్నజీవ స్వామి 2 రోజులు ఇస్తాడు, 3 రోజులు ఇస్తాడు, రోజు ఎవడు ఇవ్వాలి? కుటుంబం గడవాలి అంటే వాళ్ళకి దగ్గర పారితోషికం ఇవ్వాలి. కాబట్టి వారు ఒక సిస్టమ్ పెట్టారు. సాలార్జంగ్ మ్యూజియంలో 5-10 రూపాయలు టికెట్ ఇచ్చి మనని చంపిన కథలను చూపించే సిద్ధాంతంలో మనం పిల్లలందరినీ చూపిస్తున్నాం. ఓ 100-200 రూపాయలు టికెట్ పెట్టి చూపించడంలో తప్పు లేదని నేను అంటున్నాను. ఎందుకంటే దానికి కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఒక 45 ఎకరాల్లో 4-5 ఎకరాల్లో ఆయన పెద్ద నిర్మాణం చేశాడు. చాలా మంచిదే. నేనేమంటున్నానంటే వారి యొక్క సిద్ధాంతం ప్రకారమే రామానుజ మిషన్ ఎలా అయితే రామానుజుడి విగ్రహాన్ని కట్టి ఆనాడు రామానుజుడు మంత్రము లేదు, తంత్రము లేదు, ఉంటే మంత్రాన్ని అందరికీ చెప్పాలి అని ఆయన గుడిపైకి ఎక్కి రామానుజుడు అందరికీ తెలియజేసి బహిరంగంగా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని మీరు వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాలో చూసినట్టయితే క్లియర్గా అర్థమవుతుంది మీకు వారి గురించి చెప్పినటువంటి అంశం షార్ట్కట్లో. అలానే ఆదిశంకరాచార్యుల వారు కూడా అదే సిద్ధాంతాన్ని, మీరు మంత్రమే ఉంటే, తంత్రమే ఉంటే, మీరు నిజంగా మా దేవుడే గొప్ప అని మీరు యుద్ధాన్ని కనుక ఆరంభించితే మీరు మధ్యలో ఒక రాముడిని పెట్టాలి, మీరు రాముడికి మొక్కాలనుకుంటే మధ్యలో రాముని పెట్టండి, మీరు ఇంకా ఇతర దేవతలన్నింటినీ చుట్టు పెట్టి పాంచాయతన అనేటువంటి ఒక సంస్కృతిని తీసుకొచ్చి ఈ హిందూ ధర్మంలో ఉన్నటువంటి, ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి చిన్న చిన్న చీలికలను వారు పోగొట్టారు. వారే ఆదిశంకరాచార్యుల వారు. ఆదిశంకరాచార్యుల వారు 7వ శతాబ్దం, రామానుజుల వారు మనకి ఇప్పటికి వారు వచ్చి 1000 సంవత్సరాల క్రితం వచ్చారు. వారు అంటే 800 మనకు వచ్చినటువంటి 100 సంవత్సరాల యొక్క శతాబ్ది అది జరిగింది. 1000 శాతం అంటే రామానుజుడు ఆదిశంకరాచార్య తర్వాత వచ్చారు. సో వీళ్ళందరి తర్వాత కూడా మనం ఆదిశంకరాచార్య విగ్రహాన్ని మన హైదరాబాద్లో ఉందా అండి? ఎక్కడ మీరు చూసారా? రామానుజాచార్యుల వారిది ఉంది. ఆదిశంకరాచార్యుల వారు 7వ శతాబ్దంలో వచ్చారు. వారికి ఉందా విగ్రహం? ఇప్పుడు ఆయన గురువే కదా ఎవరికి? ఈయనకు ఆయన గురువు లేరు. ఆయన కాలం వేరు, ఆయన కాలం వేరు, ఆయన పరివసనం వేరు. మరి ఆదిశంకరాచార్యులకి ఎందుకు లేదు మన దగ్గర? అంటే ఎందుకు లేదంటే వారు కాలడి అనేటువంటి కేరళ అనేటువంటి ఒక ఏరియాలో పుట్టడం జరిగింది. వారు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు వారి పాదయాత్ర చేయడము, హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఈ చీడపీడలను తొలగియడం వల్ల వారి వయస్సు 27 నుంచి 32 వరకు పెరిగింది. ప్రతి 8 సంవత్సరాల కోసం పెరుగుతూనే ఉంది. ఆయుష్ని పెంచుకున్నాడు, శ్వాసను బిగపట్టి గురువుల ద్వారా జ్ఞానాన్ని పొంది వారు పరాకాయ శాస్త్రాన్ని ప్రవేశించి ప్రాణం ఉండంగానే ఒక ఇంకో శరీరంలోకి ప్రాణాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి మహానుభావుడు ఆయన. అది కేవలం ధర్మయుద్ధంలోని భాగంగానే పనిచేశారు. వివేకానందుడు 32 సంవత్సరాలకి, వారి యొక్క 40 సంవత్సరాల లోపే వారి ఎవరు కూడా మహాత్ములందరూ కూడా 32 నుంచి 40 లోపే వారి యొక్క అవతారాలు చాలించారు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు ఇలాంటి వాళ్ళందరూ కూడా ధర్మం కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా 32-40 లోపే అయిపోయింది. ఎందుకు ధర్మం కోసం పనిచేసిన వాళ్ళు ఎక్కువ రోజులు ఎందుకు బతకరు కాదు, వారు ఉన్న ఫోర్స్ అంతా ధర్మం కోసము, దేశం కోసము, ఈ లక్ష్యం కోసం పనిచేస్తారు. వారి ఆయుష్ అంతనే ఉంటుంది. వాళ్ళు వచ్చేసి ఆ దిక్సూచి ఇచ్చి వెళ్ళిపోతారు. దాన్నే ఏమంటారంటే, ఇప్పుడు రాముని యొక్క సంతతి ఎవరండి ఈ దేశంలో? రాముని యొక్క వంశం ఉంటుంది కదా, ఎవరు ఉన్నారా? మీరు ఉన్నారా? ఇక్కడ క్షత్రియులు అందరూ రాముడి వంశం అయితే బాగానే ఉండు, అందరూ రాముడిలాగానే ఉండేవాళ్ళు. రాముడి యొక్క వంశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ధర్మపరాయణులు, ధర్మానికి సంబంధించిన విషయం చెప్పగానే వచ్చి వెళ్ళిపోతారు. అలానే చరిత్ర పుటలలో 84 సంవత్సరాలు సజీవంగా జీవించి ప్రపంచానికి ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎవరిని ఆరాధించాలి, ఏది నీకు అవసరము, ఏది అనవసరం అనే విషయాల పట్ల పూర్తి అవగాహన కల్పించి సన్యాసంలో ఉన్నటువంటి కొంతమంది అన్నాడు ఆయన, సన్యాసులమని కొందరు కన్యలతో భ్రాంతి నొంది కామాతురులై అన్యాయ వృత్తి నొందిరి సన్యాసులకేల ముక్తి సాధన సిద్ధ అన్నాడు. ఈ పద్యం మళ్ళొకసారి. సన్యాసులమని కొందరు కన్యలతో భ్రాంతి నొంది కామాతురులై అన్యాయ వృత్తి నొందిరి సన్యాసులకేల ముక్తి సాధన సిద్ధ అన్నాడు. ఆదిశంకరాచార్య వారు సన్యాసంలో ఉండి కూడా ఒక రాజు శరీరంలోకి వెళ్ళి ఆ రాజు భార్యతో సంభోగం చేసి సంభోగ క్రియలను నేర్చుకొని తను ఆడినటువంటి యుద్ధంలో మళ్ళీ ఆమెకు సమాధానం చెప్పడం కోసము తన యొక్క శరీరాన్ని వేరే శరీరంలోకి వెళ్ళి, రాజు శరీరంలోకి వెళ్ళి తన ఆత్మను తీసుకొచ్చారు. దానికి తప్పని చాలామంది వాదిస్తే శారదాదేవి కూడా అది తప్పే కదా అంటే దానికి నిరూపణ చూపించాడు ఇతరుల రాజుని. ఆయన చూపించేసి మళ్ళీ దాన్ని ఒప్పుకున్నాడు. అంటే అందరూ సన్యాసమే తీసుకుంటే ఈ దేశంలో అసలు హిందువులు ఉంటారండి? ఉంటారా? నేను సన్యాసం తీసుకున్నానండి, నేను ఒక 2-4 కనాల్సినోడిని, నా వల్ల 4 మాయమైపోయారు.
మరి ఇక్కడ ఇంకొక పాయింట్, మీరు ఇద్దరు ముగ్గురు కనాల్సిన వాళ్ళని అంటున్నారు. ఈ రోజులలో కొంతమంది ఇప్పుడు బాబాలు స్వాములు వీళ్ళందరూ పేరు చెప్పుకుంటున్నారు బయట, కానీ వాళ్ళకు పిల్లలు ఉంటున్నారు, 3-4 పిల్లలు ఉంటున్నారు, 2 భార్యలు ఉంటున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? దాని గురించి నేనేమన్నా, అందుకే వీరబ్రహ్మేశ్వర నిరూపణ చేశాడు కలియుగంలో. ఇది ఆదిశంకరాచార్య కలియుగమే, రామానుజుడు కలియుగమే, అవునా, వీరబ్రహ్మేంద్ర స్వామి కలియుగమే. కలియుగంలో చివరి గురువు ఇప్పుడు ఈయనే వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆ తర్వాత ఎవరైతే వచ్చారో గురువులు వీళ్ళంతా కూడా మీరు అనుకున్నటువంటి గురువులే. అందుకే ఆయన నిరూపణ చేశాడు. సంసారే రాజయోగి సత్యము సిద్ధ అన్నాడు. సంసారము మిథ్య చేసి సత్యము తానై, సంసారమందుండి సంసారము మిథ్య చేసి సత్యము తానై, సంసారమందుండే రాజయోగి సత్యము సిద్ధ అన్నాడు. ఎవరైతే సంసారంలో ఉండి సంసారాన్ని సుఖాలను అనుభవిస్తూనే ధర్మం కోసం పోరాడుతూ ఈ ధర్మరక్షణ కర్మరక్షణ ఈ దీనుల రక్షణ చేసేటువంటి సిద్ధాంతాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాడు నిజమైనటువంటి రాజయోగి అన్నాడు. ఆ రాజయోగ వంశము నుంచే వారు వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చి ఆయన ఒక 5 మంది కొడుకులను ఒక కూతురుని కన్నాడు. అందులో వీరనారాయణమ్మ, పోతులూరయ్య, శివకోట, ఇట్లా చాలా మంది ఒక 5 మంది పుత్ర సంతానం వారికి. కానీ మొదటి పీఠాధిపతి పోతులూరయ్య గారు, వారి కూతురి ఆ పోతులూరయ్య యొక్క బిడ్డ సంతతి ఈశ్వరీ మహాదేవి ఆ మఠంలో ఉన్నది, ఆమె కూడా మఠం ఉంది. కానీ సజీవంగా ప్రజలంతా చూస్తుండగా అందరినీ పిలిచి ఒక నెల రోజుల ముందే చిన్నజీర స్వామి వారు కదా నేను విగ్రహాన్ని ఓపెన్ చేస్తున్నానని నరేంద్ర మోడీని, ఉపరాష్ట్రపతిని, గవర్నర్ని, ముఖ్యమంత్రులను పిలిచి చేసినట్టే అందరినీ ఆనాడు నవాబులను సైతం పిలిచి నవాబులతో మెప్పు పొంది నవాబులతో 7 ఎకరాల 13 గుంటల జాగను నవాబులతో తీసుకున్నారు. నవాబులు ఎవరైనా జాగలు ఇస్తారండి, గుంజుకుంటారు తప్ప. అటువంటి స్వామీజీ తీసుకున్నాడు. ఈ కరెంటు వస్తుందని నవాబుకు కనువిప్పు కలిగించాడు. ఈ హైదరాబాద్ నవాబుకు వచ్చి హైదరాబాద్ నవాబుకు ఉన్నటువంటి గుర్రం కడుపులో ఉన్నటువంటి పిల్ల మొగన ఆడదా తెలియజేయండి అని ప్రశ్న వేస్తే అందరి ముందు ఆపరేషన్ చూపించి ఇది ఆడదే అని చెప్పారు. మాకైతే నమ్మకం అండి అని అడిగితే కూడా అప్పటికి ముందు బట్టగట్టి ఆపరేషన్ చేసి చూపించి ఇది ఆడదేనండి ఇది మొగేదేనండి నేను చూపించినటువంటి మహానుభావుడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అందుకే ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అంశలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రాజయోగ పీఠం, వీరధర్మజ పీఠం, ఆ వీరధర్మజ యొక్క ఆలోచన విధానం ప్రపంచానికి రేపు అవసరం ఉంటుంది. వారి రాకడకు ముందు కొన్ని అవతారాలు వస్తాయని చెప్పారు. అది వీరధర్మజ అవతారం అని చెప్పారు. నేను మా తాతగారి పేరు వీరయ్య, మా నాన్నగారు నాకు పెట్టినటువంటి అంశ పేరు వీరధర్మజ స్వామి. దాన్ని నేను వేరేగా వాడుకున్నాను. నేనుగా కాలజ్ఞానాన్ని ఇంతగానంగా చెప్తానని నాకు కూడా తెలియదు. ఎందుకంటే అది సమయం రంగానే ఒక మనిషి 40 సంవత్సరాల టైంలో చనిపోయాడు అనుకోండి, 40 సంవత్సరాల వరకు అతను డ్రైవర్గా ఉంటే మళ్ళీ డ్రైవర్లో జాయిన్ అవుతాడు, ఓనర్గా ఉంటే ఓనర్లో జాయిన్ అవుతాడు, రాజుగా ఉంటే రాజు అయిపోతాడు. అంటే కర్మ సిద్ధాంతం మళ్ళీ అక్కడికి వచ్చి స్టార్ట్ అయిపోతుందట. సో నా సమయం రాగా నేను 7 సంవత్సరాల బాలకుడిగా ఉన్నప్పుడే ఈ ధర్మం యొక్క లక్ష్యంలో నేను హనుమాన్ మాలను ధరించడం జరిగింది. ఆ తర్వాత అనేక మాల మీద రీసెర్చ్ చేయడము, ఈ యొక్క ప్రజలు అసలు ఏంటి, మోక్షం అంటే ఏంటి, ధర్మం అంటే దేవుడు అంటే ఏంటి, దేశం అంటే ఏంటి, దాని మీద నేను ఒక 40 సంవత్సరాలు ఈ తీవ్ర పరిశోధనలో ఉండి ఆలోచిస్తే నాకు వచ్చిన ఐడియా ఏంటంటే ఈ ప్రపంచానికి ఈరోజు భగవద్గీత ఎంత చిన్నగా ఉందండి గ్రంథం. భగవద్గీత శ్లోకాలు హిందువులకు రావు. ఎవరికి వస్తాయి? ముస్లిం మతస్థులు మన హిందువులకు ఇప్పుడు విరజీవి చెప్పేటువంటి షెఫీ లాంటి వాళ్ళు చాలా మంది దీని గురించి చెప్తూ మనం వింటున్నాం. ఒక ఆయన భగవద్గీత ప్రచారం చేస్తున్నాడు, ఒక టోపీ పెట్టుకొని ఆవు గురించి ప్రచారం చేస్తున్నాం. మనం దాన్ని హైలైట్ చేస్తాం. మన భగవద్గీతలు నిత్యం భగవద్గీత చదివేటువంటి గ్యాంగులు మన హైదరాబాద్లో 500 సిస్టమ్స్ ఉన్నాయండి. దీనికి విశ్వ హిందూ పరిషత్ కరోనా కంటే ముందు 2021 ఆ ప్రాంతంలో 1,00,000 యువకులార్చన అంటే యువకులకు మాత్రమే ఒక 40 చాలీసాలాగా 40 శ్లోకాలు పెట్టి ఎల్బీ స్టేడియంలో ఒక 25,000 1,00,000 మందితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దానికి చిన్నజీర స్వామి వారు, గోవిందదేవగిరి మహారాజు గారు అయోధ్యలో మన నరేంద్ర మోడీకి తీర్థం ఇచ్చి వారి యొక్క ఉపవాసాన్ని నిర్మాణం చేశారు. వారు దీనికి ముఖ్య అతిథిగా వచ్చారు ఈ కార్యక్రమానికి. ఆ స్వామి జీవస్థలో నేను కూడా ఉన్నా. అలానే అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఒక 7,000 మంది స్వామీజీలలో తెలంగాణ నుంచి ఒక 45 మంది స్వామీజీల వ్యవస్థలో నేను కూడా ఇక్కడ నుంచి ఆ ఆతిథ్యంలో నేను కూడా ఉన్నా, ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. రీసెంట్లీగా ఇప్పుడు ఆదిశంకరాచార్య విగ్రహం అన్నాం. ఉజ్జయిని ఎక్కడైతే ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్లో ఉందో అప్పుడు ఆ కాలంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి. వారు సాధువులందరికీ విత్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ పెట్టి అలాగే 5 స్టార్ హోటల్స్ ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి వారు రామానుజ 108 సంవత్సరాల 108 ఫీట్ల విగ్రహాన్ని ఓపెన్లో మమ్మల్ని ఆ ఆతిథ్యంలో మాకు పిలిపొచ్చింది. నేను దాన్ని కూడా వెళ్ళడం జరిగింది. ఓంకారేశ్వర్ ఉజ్జయిని మధ్యప్రదేశ్. అలాగే రామానుజ విగ్రహంలో 14 రోజుల కార్యక్రమంలో నేను 12 రోజులు అక్కడ ఉన్నా. మోహన్ భగవత్ లాస్ట్ స్పీచ్ వరకు అక్కడే ఉన్నా. ఆ 14 రోజులు నిత్యం నేను అక్కడే ఉండి పర్యవేక్షించిన. నిజంగా అది ఒక 8వ వింత అని మనం అనుకోవాలి. దాన్ని వారు ఏం పెట్టారంటే
స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అంటే అది అన్నిటికీ సమానమైనటువంటి ధర్మం అని చెప్పారు. కానీ వారి మీద కూడా అనేకమైనటువంటి వితండాలు వచ్చినాయి. వారు అనుకోకుండా తెలిసో తెలియకనో కావాలనో మరి జగద్గురువులు అంటే రామానుజుడే మిగతాలంతా పనికి మాలినారు అన్నారని వారి మీద అభియోగం వచ్చింది. అది అనకూడని విషయం యాక్చువల్లీ. కానీ వారి సంతోషంలో అని ఉండొచ్చు, వారి గురువు గొప్పవాడని చెప్పడం తప్పులేదు. ఇప్పుడు నేను వీరబ్రహ్మేంద్ర స్వామి గొప్పవాడు అని చెప్పడంలో తప్పులేదండి, అది ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అందరం హిందువులమే. అవును, అందరం హిందువులమే. అటు జగద్గురు రామానుజాచార్యులు అంటున్నారు, ఇటు మీరు వీరబ్రహ్మేంద్ర స్వామి మీరు అంటున్నారు. అటు వాళ్ళు హిందువులే, ఇటు వీళ్ళు మనం అందరం హిందువులే, నేను హిందువునే. కానీ ఇక్కడ ఎవరికి మా గురువు గొప్పవాడు అంటే నేను, మీ గురువు గొప్పవాడు, మీ దేవుడు గొప్పవాడు అంటే దీంట్లో కూడా హిందువులలో కూడా మా గురువే గొప్పవాడని గొడవలు ఎందుకు? దీన్ని తీసేయడానికి ఆనాడు ఆదిశంకరాచార్య ఈ విషయం చెప్పారు. నీ గురువు గొప్పదైతే నీ గురువు మధ్యలో పెట్టు, చుట్టూ అన్ని గురువులను పెట్టు, ఈయనకు దండలు వేపియండి, అందరికీ కూడా దండం వేయండి, సరిపోతుంది గొడవ అన్నారు. అంతేగాని ఒకరికి మాత్రమే దండేసి ఆయనే గొప్పవాడని చెప్పొద్దు. ఇక్కడ నీకు మూర్తి, ఇప్పుడు నా పెళ్లి జరుగుతుందండి, నా పెళ్లిలో నాకు దండేస్తారా, పక్కడికి దండేస్తారా? పక్కన చుట్టాలు రావచ్చు కానీ వాళ్ళు అక్షంతలు వేయాలి. అలానే అందరూ కూడా బట్టలు వేసుకొని కొత్త బట్టలు వేసుకొని వస్తారు పెళ్లికి పోయేటప్పుడు, నేను కూడా కొత్త బట్టలు వేసుకుంటా. అలానే ఏ పూజ జరిగినా హిందూ ధర్మంలో మీరు దాన్ని మధ్యలో పెట్టండి. అది రాముడైనా, రామానుజుడైనా, ఆదిశంకరాచార్యుడైనా, వీరబ్రహ్మేంద్ర, విశ్వకర్మ అయినా, శివుడైనా, పార్వతి అయినా, హనుమంతుడైనా, ఎవరైపు మధ్యలో పెట్టి ఆ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపియండి అని ఆదిశంకరాచార్య నిరూపణ చేశారు 7వ శతాబ్దంలో. అయినా మన వాళ్ళల్లో దాన్ని ఏమంటారంటే చింత చచ్చిన పులుపు జావాలని ఒక లెక్క ఉంది. చింత చెట్టు కొట్టేసి ఉండొచ్చు, దాని యొక్క చింతకాయ పులుపు అయితే పోదుగా. అలానే వీళ్ళ లోపల మనకు యుగానికి ఒకటి సినిమా చూడండి మీరు, ఒక సినిమా వచ్చింది, అది కన్నడలోనో తమిళనాడులో వచ్చింది. దానిలో శైవులు వైష్ణవులు కొట్లాడుకుంటారు. అంతెందుకండి, మీరు కమల్ హాసన్ తీసిన ఒక సినిమా వచ్చింది దశావతారం సినిమాలో, అతని కొండీలు కట్టి ఉగులాడ తీశారు. అట్లాంటి సన్నివేశాలు హిందూ ధర్మంలో వచ్చినాయి, జరిగినాయి. జరగకుండా సినిమాలు ఎందుకు వస్తాయి? వాస్తవాలు అవి. వైష్ణవ శైవ యుద్ధాలు జరిగినాయండి. అప్పుడు ఈ ముస్లిం క్రిస్టియన్స్ లేవు, అప్పుడు జరిగినాయి ఇవన్నీ. సో అవి పోయినాయి. ఇప్పుడు రామాలయంలో శివాలయం వచ్చింది, శివాలయంలో రామాలయం వచ్చింది, ఆంజనేయ స్వామి అమ్మవారి దేవాలయాలు కూడా ఒక దగ్గర వచ్చినాయి. కానీ కొంతమంది గురువులు వాళ్ళని గుడ్డి గురువులు అనొచ్చు మనం. అంటే స్వామి మీరు కొంతమంది గురువులు గుడ్డి గురువులు అనొచ్చు అని మీరు ఎందుకనాలంటే వాళ్ళ మత ప్రకారం వాళ్ళ దేవుని కొలుచుకోవాలి, మతం కాదు. మరి ఇప్పుడు హిందూ అనేటువంటిదే మతం కాదు, ఇంకా దానిలో వచ్చేటువంటి మతాలు ఎట్లయితే? అంటే హిందూ అంటే ఏంటి? హిందూ అనేటువంటిది మతమే కాదు, ధర్మమా. ఇది సనాతన ధర్మము. ధర్మము ఇది సత్య ధర్మము అంటారు దీన్ని. ధర్మాలు చాలా ఉన్నాయి. ఆర్మీకి ఒక ధర్మం ఉంటుంది, భార్యాభర్తలకు ఒక ధర్మం ఉంటుంది, గురువుకు ఒక ధర్మం, టీవీ ఛానల్కి ఒక ధర్మం ఉంటుంది, గురువుకు పురోహితుడికి ఒక ధర్మం ఉంటుంది, టీచర్కి ఒక ధర్మం ఉంటుంది, విద్యార్థికి ఒక ధర్మం ఉంటుంది. ఇది సత్య ధర్మం. సత్యం అంటే అది తిరుగులేనిది అని అర్థం. మరి సత్య ధర్మంలో తిరుగులేనిది అంటున్నారు, మరి గుళ్ళు గోపురాలు ఇవన్నీ ఎందుకు కూల్చేస్తారు? ఈ గుళ్ళు గోపురాలు కూల్చేసింది ఇప్పుడు ఎవరు? స్వయంగా అమ్మవారి రూపంలో వచ్చినటువంటి అక్కడ ఎంఆర్ఓ, ఆమె పేరు అనంతలక్ష్మి ఏదో ఉంది, అనిత. ఈమె ఆడామెనా మొగామెనా లేకపోతే ఇంకో ఆమెనా అనేది ప్రజలు తెలుస్తారు రేపు పొద్దున. ఎందుకంటే ఆమె ఎంఆర్ఓ రూపంలో ఉన్నటువంటి ఒక శంకిని, లంకిని, డాకిని అని అనుకోవచ్చు. ఎందుకంటే రావణ బ్రహ్మ సంతతిలో కూడా అక్కడ కూడా లంకిని ఉంది, ఆమె కూడా ఆడామనే. అవునా? మండోదరి ఉంది, ఆమె ప్రతివత, రావణ బ్రహ్మ యొక్క భార్య. ఆమె ప్రతివతగా మనం ప్రతివతలో మండోదరి కూడా ఒకటి. మరి రావణ బ్రహ్మకు ఆ హిస్టరీ లేదు. అంటే నేను ఏమంటున్నానంటే ఆడవాళ్ళల్లో కూడా రాక్షసులు ఉన్నారు. కానీ ఇక్కడ ఎంఆర్ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రభుత్వ భూమిలో అంటే మొదటగా చిన్నగా ఒక రాయి ద్వారా వెలిసిన దేవుడు మెల్లిమెల్లిగా దాన్ని పెద్దగా కట్టుకునే ప్రయత్నం చేసి ఏకంగా ప్రభుత్వ భూమినే స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఎంఆర్ఓ ఆ విధంగా చేయించారని అటు వాళ్ళు చెప్తున్న పరిస్థితి ప్రభుత్వం. నేనేమంటున్నా, ఈ ఎంఆర్ఓ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఈ ఇప్పుడున్న ప్రభుత్వం డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, హిందూ ధర్మం డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? ఆ విగ్రహం 100 సంవత్సరాల కింద వెలిసిందని అందరూ కంఠాపదంగా చెప్తున్నారు. ఎంఆర్ఓ జాబులో చేయని ఎన్నాళ్ళైంది? ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళైంది? అంటే వృత్తి ధర్మం నిర్వహించాలని చెప్తున్నా. వృత్తి ధర్మం నిర్వహించాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. ఇది మన దగ్గర ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. అది ఎండోమెంట్ ఆధీనంలో ఉన్నట్టు దానికి జాగా ఇచ్చినట్టు కూడా అంకురార్పణలు ఉన్నాయి, పేపర్లు. నువ్వు అధికారం ఇప్పుడు ఎవడో దుర్జనుడో దుర్మార్గుడో దుష్కరుడో వచ్చి దాన్ని కులగొట్టాడంటే మేము అల్లరి చేయొచ్చు, చిల్లర చేయొచ్చు, మాట్లాడొచ్చు. స్వయంకృతాపరమైనటువంటి అధికారులు వెళ్ళి చేశారు. అది కూడా వర్షంలో చెత్తలు పట్టుకొని తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? అదేమో నడి రోడ్డు మీద మీరు నిర్మించిన దర్గానా, లేదా నడి రోడ్డు మీద ఇచ్చిన చర్చియా, లేదా నడి రోడ్డు మీద నిర్మించినటువంటి దేవాలయమా?
100 సంవత్సరాల క్రితం ఉంది. మొన్న బోనాల పండుగ చేసినప్పుడు ఈ కొండ గొర్రెలు కూడా ఈ అధికారులు కూడా వెళ్ళి దాన్ని పర్యవేక్షించి పోలీసులు కూడా వెళ్ళారు అక్కడికి. మరి అప్పుడు రాని ఈ 60 సంవత్సరాల కింద ఉన్న ప్రభుత్వానికి రాని ఆలోచన, గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి రాని ఆలోచన, టీడీపీలో ఉన్నటువంటి చంద్రబాబుకు రాని ఈ ఆలోచన, బంజారాహిల్స్లో 12 ఎకరాల జాగా ఉన్నట్టు చంద్రబాబుకు తెలియదా, కేసీఆర్కు తెలియదా, లేకపోతే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా, దేవగౌడకు తెలియదా, కిరణ్ కుమార్ రెడ్డికి తెలియదా? మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేశారని అనుకుంటున్నారు? దీని మీద మనం మాట్లాడదాం. ముత్యాలమ్మ దేవాలయం సికింద్రాబాద్ లో ఎవడో దొంగనా కొడుకో మంచోడో చెడ్డోడో ఎవడో ఒక మతవాది వాడు పిచ్చోడని నిర్ధారణ చేసి వాడు కులగొడితే వాడు పిచ్చోడని సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఈ పిచ్చి ప్రభుత్వాలు లేదా ఈ పిచ్చి జడ్జిమెంట్ ఆ కోర్టులు కావచ్చు ఇంకెవడో కావచ్చు, నేను ఒకటే చెప్తున్నా, వాళ్లలో మాత్రమే మెంటల్ గా ఉంటారని నిర్ధారణ చేస్తున్నటువంటి జడ్జిమెంట్ పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ నిజంగా హిందువులలో కనుక ఒకవేళ మెంటల్ గా ఆలోచన చేస్తే ప్రతి వాడు ఒక పరశురాముడు అయ్యేటువంటి రోజు వచ్చింది. ప్రతి వాడు ఒక భగత్ సింగ్ లాగా, సుభాష్ చంద్రబోస్, అల్లూరు సీతారామరాజు లాగా, వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా వీళ్ళ ఆలోచన విధానంతో బయటికి కనుక వస్తే ఈ ప్రభుత్వం కాదు, సెంట్రల్ ప్రభుత్వం కూడా ఆలోచించలేని పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ నుంచి రాముని యొక్క విగ్రహాన్ని కట్టడానికి మన దగ్గరికి వెళ్ళి 20 కోట్ల రూపాయలు అందజేశాం, ఖాళీ 11 రూపాయల చందతో. ఒకవేళ మనం అనుకుంటే ఇప్పుడు పెద్దమ్మ దేవాలయం ఏదైతే ఉందో ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు వారి ఆధీనంలో కట్టినటువంటి దేవాలయము, జూబ్లీస్ లో ఒక పెద్దమ్మ దేవాలయం, ఇప్పుడు బంజారాహిల్స్ లో కూడా ఒక పెద్దమ్మ దేవాలయం సేమ్ యాక్టివిషన్ లో ఇప్పుడు కట్టాలా, కట్టకపోతే ఏం చేస్తారు? ఏరు వాళ్ళు ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే కట్టకపోతే ఏం చేస్తారు అంటే ఆ ఏం చేశారో చూపించే పరిస్థితి ఇప్పుడు తీసుకురావకపోతే ప్రభుత్వాన్ని మార్చేసే పరిస్థితి వస్తుంది. గతంలో కేసీఆర్ గారు కూడా ఇక్కడ మీరు ప్రభుత్వాన్ని మార్చేసే పరిస్థితి వస్తుందని అంటున్నారు, కానీ అసలు విషయం హిందువులు పార్టీలుగా డివైడ్ అయిపోయారు. మీరేమో హిందువులంతా సంఘటితం కావాలి, ఒక్కటి కావాలి అని మీరు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తారు, ఏడుస్తారు, గగ్గోలు పెట్టుకుంటే శాపనార్థాలు. కానీ అసలైన హిందువులు అనుకుంటున్న వాళ్ళందరూ పార్టీలుగా విడిపోయారు కదా, మరి వాళ్ళందరికీ ఏం చెప్తారు? పార్టీలు అన్నారు కాబట్టి మీకు విషయం చెప్పాలి. 33 కోట్ల దేవతా సమాజం ఉన్నాడు, వీళ్ళు అందరిని మొక్కుతున్నారు. ఇప్పుడు గొర్రెలను కొండ గొర్రెలు కూడా మొక్కుతున్నారు. గొర్రెలలో యేసుక్రీస్తులు ఉన్నారు, కొండ గొర్రెలలో సాయిబాబా, ముసల్మాను, దర్గాలకు నిజామాబాద్ పెద్దగుట్ట దేవాలయాలను వెళ్ళి కందూరు చేసుకున్నటువంటి కొంతమంది పీరీల పండుగ చేసేటువంటి పిచ్చినా కొడుకులు ఈ దేశంలో హిందువులే, వీళ్ళు మారాలి. అలాగే హిందువులకు ఒక పార్టీ లేదు. ఎందుకు లేదు? లేదు, క్లియర్ గా అనిపిస్తుంది. నేను చెప్తున్నా వినండి, లేదు. ఉంటే ఇప్పుడు దాని గురించి పార్టీ వచ్చి మాట్లాడేది కదా గట్టిగా. ఇలా ఎంఐఎం పార్టీ ముస్లింలకు ఉన్నది, వాళ్ళు చెప్పారు అసదుద్దీన్ ఓవైసీ మా నాయకుడు, ఆయన ఎంపీగా ప్రతి సంవత్సరం గెలుస్తాడు, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. అంటే అక్కడ ఏ మసీదుకు ఏమైనా ఏ దర్గాకి ఏమైనా వాళ్ళు వస్తారు, కొడతారు, అసలు కొట్టి చంపుతారు నాయకుడిని, కలెక్టర్ని. ఒకప్పుడు ముత్తంగిలో రోడ్డు వెలుపులో భాగంగా ఒక కలెక్టర్ను చీర కొడితే కూడా దిక్కు దిశ లేనటువంటి రోజులు. కలెక్టర్ ఒక 10 సంవత్సరాల కింద 15 సంవత్సరాల కింద మ్యాటర్, దాని విషయంలో జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఒక కలెక్టర్ నూకేస్తేనే పరిస్థితి బాగాలేదు. అంటే హిందువుల కోసం ఏ పార్టీ లేదంటున్నారా? నాకు చెప్పండి, మీరు చెప్పండి. బీజేపీ వాళ్ళు చెప్పుకుంటారు కదా, మీరు అనుకుంటా. బీజేపీ ఎప్పుడు వచ్చిందండి? దాని వయసు ఎంత? జనతా పార్టీ తర్వాత బీజేపీ వచ్చింది. హిందువులకున్న ఏకైక పార్టీ అఖిల భారత హిందూ మహాసభ. దానిలో పనిచేసిన వాళ్ళు సుభాష్ చంద్రబోస్, తాంతియా తోపే, చంద్రశేఖర్ ఆజాద్, స్వామి వివేకానంద, దయానంద సరస్వతి లాంటి వాళ్ళు చాలా మంది ఆ సంస్థను నడిపిస్తే అప్పుడు ఉన్నటువంటి ఆ బొంది ప్రభుత్వం, ఆ ఖాన్ ప్రభుత్వము, 60 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం దాన్ని తొక్కిపట్టి దాన్ని బ్యాన్ చేసింది. ఆయన 2 సార్లు బయటకు వచ్చింది, ఉంది. దాని నుంచి గెలిచినటువంటి మహానుభావుడే యోగి ఆదిత్యనాథ్. వారు 3 సార్లు ఎంపీగా ఆ యొక్క అఖిల భారత హిందూ మహాసభ నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత రీసెంట్లీ ఒక 5 years 10 years 6-7 years బ్యాక్ మోడీ గారు, అయ్యా మీరు అఖిల భారత హిందూ మహాసభ నుంచి ఎన్నాళ్ళు గెలిచినా ఈ ప్రభుత్వాన్ని మీరు సాధించలేరు, ఇప్పుడు కొంచెం గట్టిగా అయినటువంటి బీజేపీలోకి మీరు రండి, మీకు ఒక మంచి అవకాశం ఇస్తాం, మీ ప్రజలు ప్రతీకారాలు మీ ధర్మాన్ని ఏం చేయాలనుకుంటారు మీరు చేయండి, మీ సన్యాసి, మీకేమీ సంసారం లేదు కాబట్టి మీరు ధర్మయుద్ధంలో ఉండి మీరు 25 కోట్లకు అధిపత్యం చేస్తానని చెప్పారు మోడీ గారు. చెప్తే 25 కోట్లకు యూపీ సీఎం ఆయన. ఇక్కడ 25 కోట్ల జనాభా అని అంటేనే ఉత్తరప్రదేశ్. మీరు ఆలోచన చేసుకోండి, ఉత్తరప్రదేశ్ యొక్క జనాభా 25 కోట్లు. ఇక్కడ 3 కోట్లు 4 కోట్లకు చంద్రబాబు ఇటు ఎగురుతుండు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఈయన ఎగురుతుండు, వాడు కేసీఆర్ ఎగిరిండు, చంద్రబాబు. నేనేమంటారా, మీరు 3-4 కోట్లకే ముఖ్యమంత్రులే, మీరు మీ యొక్క లొల్లి తక్కువ చేయాలి. ఎందుకంటే మీరు 5 నిమిషాల్లో మార్చేస్తున్నారు, 5-10 సంవత్సరాలు చూస్తారు జనం, మార్చి పడేస్తారు. 60 సంవత్సరాల ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసినటువంటి సంస్కృతి తెలంగాణలో ఉంది. కేసీఆర్ 10 సంవత్సరాలు చూశారు, అయిపోయింది. ఇప్పుడు ఈయన ఒక 5 సంవత్సరాలు చూస్తారు. ఎందుకు ఈయన రావడానికి కూడా కారణం బీజేపీ. నేను చెప్తా, రేవంత్ రెడ్డి గెలవడానికి కారణం బీజేపీ. ఎట్లా అంటే బీజేపీ అంటే బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నేను అనేటువంటి స్వార్థపరుల ఇది వచ్చింది. బండి సంజయ్ గారు ఒక ఊపుగా తీసుకెళ్తున్న టైంలో ఆటోమేటిక్ గా
అయ్యో ఈ ఊపు నేను అట్టుకోలేవురా బాబు అని మరి ఆ ప్రతిపక్ష పార్టీలు వారికి సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు పైన కేంద్రానికి, నాకు అర్థం కాలేదు. కానీ సంజయ్ గారు దింపడంతోనే చల్లగా అయిపోయింది సామాను. ఆటోమేటిక్ గా ఎక్కడెక్కడ లోపలికి వెళ్ళిపోయారు. ఆటోమేటిక్ గా రేవంత్ రెడ్డి గారు లంబడి తండాల మీద పడి, సామాన్యుల మీద పడి, వారికి ఎన్ని డబ్బులు అన్నో డబ్బులు వారు ఇచ్చేసి హ్యాపీగా పడిపోయిన పాతుకపోయిన భూస్థాపితమైనటువంటి కాంగ్రెస్ ను ఆయన సొంత పగ కోసం కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని జైల్లో ఇప్పించారు. జనాలకు డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు. ఎవరు చెప్పారు డబ్బులు ఇస్తే ఓటేసే? డబ్బులు ఇస్తేనే ఓట్లేస్తారు ఎవరైనా. పూర్తిగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి పడ్డ ఓట్లన్నీ డబ్బులు ఇస్తేనే వేయించుకున్నారు. 1000%, 110% కూడా నేను చెప్తున్నా. వేరే ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద వ్యతిరేకత. వినండి, వ్యతిరేకత కాదు అక్కడ, మీరు వినండి. వ్యతిరేకత ఎందుకు వచ్చింది? పింఛన్లు ఇస్తానని ఇచ్చాడు ఆయన కేసీఆర్, బాగా వినండి. రైతు బంధు ఇస్తానని ఇచ్చాడు, ఓకేనా? ఆయన ఎంత సంపాదించుకున్నాడు, ఎంత బూడి కొట్టాడు అనేది ప్రజలకు అవసరమైన విషయం. వాడికి పింఛన్ వచ్చిందా, సారా ప్యాకెట్ వచ్చిందా, బీరు ప్యాకెట్ వచ్చిందా అనేది ఆలోచన సామాన్యుడికి ఈ దీనిపైన దిక్సూచి లేదండి. మంచి మంచి మహాత్ములు, మంచి మంచి నాలెడ్జ్ పర్సన్సే ఈ రోజు పార్టీలకు అమ్ముడుపోతున్నారు. వినండి, ఏ ఈటెల రాజేందర్ ఎవరండి? ఎవరైనా ఒక కామ్రేడ్. ఆయన ఎక్కడ వచ్చాడు? తెలంగాణ ఉద్యమంలో ఈ 14 సంవత్సరాలు కొట్లాడి కేసీఆర్ అంతటిగా వెలిగినటువంటి ఒక బీసీ వాది, రైట్? ఆయన వివాహం రెడ్డింగ్ చేసుకున్నాడు, ఆయన ముదిరాజు, ఆయన బీసీ నాయకుడు. మనం జబ్బలు కొడుతున్నాం, మంచిదే, కొట్టాలి. కానీ బీజేపీ అసలు ఏ సిద్ధాంతం లేని ఆపోజిట్ గా మొత్తం బీజేపీకి ఆపోజిట్ మాట్లాడినటువంటి ఈటెల రాజేందర్ బీజేపీకి తీసుకోలేదా? ఇది హిందువుల పార్టీ ఎట్లయితే? ఇంకోటి, హిందువుల పార్టీ అయితే అబ్దుల్ కలాం ఉన్నాడు, ముస్లిం, మరి ఆయన రాష్ట్రపతి ఎట్లా చేసింది? ఇలా బీజేపీలో ముస్లింస్ చాలా మంది, మైనార్టీ సెల్లో చాలా మంది నాయకులుగా ఉన్నారు. చెప్పండి, హిందూ పార్టీ హిందువులే ఉండాలి. మీకు అర్థమైంది అని చెప్పింది. రెండోది, ఇది జనతా పార్టీ నుంచి విడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ అయింది. సరే, ఇప్పుడు హిందువుల కోసం 4 మాటలు మాట్లాడుతుంది, రామ మందిర నిర్మాణం మేమే నిర్ణయం చేసామని చెప్తుంది, హిందువుల కోసం ఆలోచన చేస్తుంది. ఎక్కడ ఇప్పుడు గుడి గోడలో కొట్టినా, ఏదుగులో కొట్టినా, వాళ్ళ ఆవులకు ఏమైనా అన్యాయం జరిగినా వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ నుంచో, బజరంగ దళం నుంచో, బీజేపీ నుంచో, ఎవరి నుంచో వస్తున్నారు. కాబట్టి బీజేపీ హిందువుల పార్టీ అని భజన జరుగుతుంది. ఆ భజన మంచిదే. అది ఇప్పుడు మనకి ఎవరు దిక్కు కావాలి? ఇప్పుడు నేను మీతో ఫోన్ మాట్లాడాలంటే నేను ఏదో ఫోన్ ఉండాలి, నాకు చిన్న ఫోన్, పెద్ద ఫోన్. సో హిందువులకి ఇది ఉంటుంది అని చెప్పడం వల్లనే 22 పార్టీల్లో 22 రాష్ట్రాలలో బీజేపీ వచ్చింది. మరి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో రజాకారుల పాలన జరిగింది. దుల్మేట ప్రాంతంలో ఆడపిల్లలతోని బట్టలు ఇచ్చి భర్తల ముందే రేప్ చేసి చంపితే కూడా బ్రాహ్మణులని జుట్టు పెంచుకునేందుకు జిజియా పన్ను కట్టించారు, ఆడపిల్లలు రైకలు వేసుకునేందుకు రైక పన్ను కూడా కట్టించారు. కొంతమంది బ్రాహ్మణులను చెట్లకు ఉల్టా కట్టించి కింద మంటలు పెట్టి చంపారు. అటువంటి ఏరియాలో పుట్టినటువంటి కొంతమంది బ్రాహ్మణులు, పురోహితులు, జంగములు, విశ్వబ్రాహ్మణులు, విశ్వకర్మలు, లేకపోతే ఇంకా వేరే నానా రకాల పురోహితులందరూ కూడా పంచాంగాలు, కాంగ్రెస్ కు ఒక పంచాంగం, బీజేపీకి ఒక పంచాంగం, టీఆర్ఎస్ కు ఒక పంచాంగం, పనికి మాలినకు ఒక పంచాంగం, పనికొచ్చేవాడికి ఒక పంచాంగాలు చెప్పేటువంటి పనికి మాలిన వెధవలు ఇగో ఇట్లా తయారు కావడం వల్ల ఇప్పుడు పంచాంగాలు కూడా డబ్బులు తీసుకొని నేను పంచాంగాలని పనికి మాలిన అయిపోతాయి అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అవి ఇదే దానికి కారణం. పంచాంగం అంటే 2 సిద్ధాంతాలు అండి. ఒకటి సూర్య సిద్ధాంతం, చంద్ర సిద్ధాంతం. దీనిలో నరేంద్ర మోడీ గురించి, యోగి గురించి, లేకపోతే సీఎం కేసీఆర్ గురించి, లేకపోతే రేవంత్ రెడ్డి గురించి, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గురించి, మోడీ గురించి, లేకపోతే గతంలో చంద్రబాబు గురించి ఉండదు. చంద్రబాబు పేరు మీద లక్షల కోట్ల మంది పుట్టారండి సేమ్ రాశిలో. కేసీఆర్ ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి. అటువంటి వాళ్ళ వల్ల మా నాన్నగారిది కూడా కర్కాటక రాశి. మరి ఆయన ముఖ్యమంత్రి కాలేదు కదా. నేను ఏమంటానంటే పూర్వజన సుకృతం, తన చేసినటువంటి స్వయం ధర్మాలు, స్వయం కృషి, తర్వాత తన పూర్వజన సుకృతంతో పాటు అతను నివసించే విధానం, చదువుకునేటువంటి ఆలపాలన బట్టి 4 అంశాలతో అతను రాజయోగి అయితే రాజయోగి అవుతాడు, రాముడైతే రాముడు అవుతాడు, రాజు అయితే రాజు అవుతాడు. ప్రతి దాన్ని ఈ యొక్క ముడిపెట్టద్దు అంటారు. అరే జ్యోతిష్యాలు, నేను ఒకప్పుడు సెక్రటరియట్ ముందట కోయదొర జ్యోతిష్యం చూసేవాడిని, అప్పుడే సంతోషపడేవాడిని. ఒక కోయదొర ఇప్పుడున్నటువంటి ప్రతి ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకు, ఎంపీకి, సర్పంచ్ తో సహా ప్రతి వాడికి, సెక్రటరీకి ప్రతి వాడికి జ్యోతిష్యం చెప్పాడండి కోయదొర. వాళ్ళకి దండం పెట్టాలి మనం. కానీ కోయదొర మాత్రం అక్కడే తెల్లగడంతో అక్కడే ఉన్నాడు ఇప్పటికి కూడా. కానీ ఎక్కడ ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే కాలే, ఎంపీ కాలే. కారణం ఏమిటి అంటే అతను చెప్పడం వరకే. తను కూడా ప్రయత్నం చేసి ఉంటే ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే అయ్యేవాడు. ఇప్పుడు అదే బంజారాహిల్స్ జూబ్లీస్ లో గతంలో హనుమాన్ దేవాలయాన్ని, ఒక ఫిలిం నగర్ లో ఒక దేవాలయాన్ని గుట్టపైన ఉంటే దాన్ని పడగొట్టి అక్కడ పెద్ద పెద్ద ఫ్లోర్లు వేస్తున్నారు ఇప్పుడు ఫిలిం నగర్ డౌన్ లో. దాని మీద ఆ యుద్ధంలో నేనున్నా. నేను కూడా ఒక రోజు 2 రోజులు 24 hours గోషామైల్ పోలీస్ స్టేషన్ లో వేసాను. మరి అప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఏదైతే పెద్ద యుద్ధం చేశాం, అప్పుడు అంత యుద్ధం చేస్తారన్నారు. ఇప్పుడు ఈ పార్టీలు ఏవైతే పోట్లాడుతున్నాయో, ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నది, అప్పుడు ధర్మం కోసం ఇలా పోట్లాడడానికి రాలేదా పార్టీలు? పార్టీలు కాదు, అప్పుడు కూడా టీఆర్ఎస్ ఉంది. నేను ఏమంటున్నాను, టీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు బీజేపీ పోట్లాడుతుంది కదా టెంపుల్స్ కోసం. వచ్చిందా బీజేపీ పార్టీ?
బీజేపీ ఎందుకు వస్తుందండి? దానికి విశ్వ హిందూ పరిషత్ వస్తుంది. బీజేపీకి విశ్వ హిందూ పరిషత్ సంబంధం లేదు. బీజేపీ వేరు. ఇప్పుడు బీజేపీ హిందువుల పార్టీ అని చెప్పుకుంటుంది కదా. నేనే ఎవరు చెప్తున్నా, నేను చెప్తలేను కదా, వాళ్ళు చెప్పుకుంటున్నారు. హిందువుల కోసం మాట్లాడుతున్నారు కాబట్టి హిందువులు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని ఆ భ్రమలో ఉన్నారు. ఆ భ్రమ ఏమిటంటే ఈ రోజు హిందువుల పార్టీ బీజేపీ అయితే ఇప్పుడు మనకు అంత పెద్ద నరేంద్ర మోడీ దేశం కోసం పనిచేస్తున్నాడు. కనీసం అతన్ని చూసైనా ఈ తెలంగాణలో ఓట్లు వేయాలి. ఈ గొర్రెలు వేశారా? 60 సంవత్సరాలు కాంగ్రెస్ చూసాం, వాళ్ళు చేసే అరాచకాలు మంచి చెడు అంతా చూసి అనుభవించిన వాళ్ళు వీళ్ళంతా. కర్ణాటకలో వచ్చిందిరా బాబు కాంగ్రెస్ అనేది చస్తుంటే మళ్ళీ తెలంగాణలో తెచ్చుకున్నారు. మరి వీళ్ళు హిందువులా? మీరు చెప్పండి ఏమైతారు మరి? నేను అదే చెప్తున్నా. అంటే హిందువులకు ఒక పార్టీ లేదు కాబట్టి హిందువులకు ఒక పార్టీ కావాలి. హిందువులకు ఒక దేశం లేదు. ఎందుకు లేదు అంటున్నానంటే హిందువులకి అంటే హిందువులే పూర్తిగా బీజేపీ నమ్మట్లేదు అంటారు మీరు. అది అర్థమైందా మీకు? తెలంగాణలో కాదు, ఇంకొక 6-7 రాష్ట్రాలలో హిందువులు అనేవాడు బీజేపీ నమ్మడం లేదు. హిందువులు కాదు, ప్రజల్లో కొంతమంది నమ్మడం లేదు. అందులో హిందువులు కొంతమంది నమ్ముతున్నారు కాబట్టి కొన్ని ఓట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 7 ఎమ్మెల్యేలు 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు వచ్చినాయి. గతంలో ఒక రాజా సింగ్ అనేవాడు మాత్రమే కార్పొరేటర్ నుంచి 2-3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. టీడీపీలో ఒకసారి కార్పొరేటర్, తర్వాత బీజేపీలో గెలిచాడు ఆయన. ఇప్పుడు ఆయన రిజైన్ చేశాడు. రిజైన్ చేస్తే పైన సెంట్రల్ దాన్ని ఓకే చేసేసింది. ఎందుకంటే ఎందుకు చేసింది అంటే చాలా మంది ఇప్పుడు దానికి సమాధానాలు ఏమున్నాయి తెలుసా? అంటే బీజేపీ మేము హిందువుల పార్టీ అనుకున్నాం, రాజా సింగ్ రోజు ఆవుల కోసం హిందువుల కోసం కొట్టాడతాడు కాదు, ఎందుకు రిజైన్ చేస్తే ఓకే చేసిందంటే బీజేపీ అనేది సెంట్రల్ పార్టీ అండి. దానికి దేశము ప్రయోజనాలే ముఖ్యం, స్వప్రయోజనాలు కాదు. దేశ ప్రయోజనం. భారతీయ జనతా పార్టీ అది. అర్థమైందని చెప్పింది. అది ముస్లింల పార్టీ, క్రిస్టియన్ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ. భారతదేశంలో క్రిస్టియన్ ఉన్నాడు, ముస్లిం ఉన్నాడు, బౌద్ధుడు, జైనుడు, పార్సీ అందరూ ఉన్నారు, దొంగలు దొరలు అందరూ ఉన్నారు. సో వీళ్ళందరినీ ఈ దేశంలో ఎవరైనా భారతీయ పౌరులైతే వాళ్ళని కాపాడడం యొక్క లక్ష్యమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి ఆ యొక్క పార్టీలో అన్ని మతాలకు స్థానం ఉంది. నేను చెప్తున్న విషయం అది హిందువుల పార్టీ అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు 85% ఉన్నటువంటి వాళ్ళ దిక్కు మాట్లాడతారా, 25% ఉన్న దగ్గర మాట్లాడతారా? జనబలం ఎట్టుంటే అదే మాట్లాడతారు కదా. అది ఎవరైనా నేనైనా అంతే. ఇప్పుడు అదే పని బీజేపీ చేస్తుంది. దాన్ని బీజేపీని హిందూ పార్టీ అని అనుకుంటున్నారు. అనుకోండి, గతంలో కాంగ్రెస్ కూడా హిందూ పార్టీ అనుకున్నాం. ఎందుకంటే ఇందిరా గాంధీ అంటే హిందూ అని అనుకున్నారు. ఆమె బోందీ అని తెలిసింది. ఆలోపే గాంధీ పోయాడు, బోందీ పోయాడు. కాంగ్రెస్ అంటే కాన్ అంటే ముస్లిమ్స్, గ్రేస్ అనేటువంటి పార్టీ ఇది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇవన్నీ గాంధీలు తయారైనాయి. మనకు ఎక్కడ చూసినా గాంధీ నోట్ల మీద గాంధీలే, బూట్ల మీద గాంధీలే వచ్చినాయి. ఈ మధ్య ఆడపిల్లలు పెట్టుకునేటువంటి దాన్ని ఏమంటారండి, వాళ్ళు పెట్టుకునేటువంటి మంత్లీ అయ్యేటువంటి ప్యాకెట్ల మీద కూడా రాహుల్ గాంధీ ఫోటోలు వస్తే మొన్న ఒక అమ్మాయి కామెంట్ చేసింది, నేను చూసా. అంటే అటువంటి సిచ్యువేషన్కి వచ్చేసింది పరిస్థితి. ఇప్పుడు 60 సంవత్సరాలు నమ్మినటువంటి పార్టీని మన తెలంగాణ ఆంధ్రాలో 15 సంవత్సరాలు చాప్టర్ 11 సంవత్సరాలు చాప్టర్ క్లోజ్ చేశాడు కేసీఆర్ గారు. ఎందుకు చేశాడు? తెలంగాణ ఉద్యమం అనేటువంటి ఒక ఊసన వల్ల. మరి అందరికీ న్యాయం జరగాలి, అందరికీ ఎవరు న్యాయం చేయలేడండి. శివాజీ మహారాజు వచ్చాడు. శివాజీ మహారాజు రాజు కాదు, ఒక ముస్లిం రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక బంటు యొక్క కొడుకు ఆయన. తన చిన్నప్పటి నుంచే తన నాన్నతో వెళ్ళి ఆ రాజ్యసభలో జరిగే అరాచకాలు చూసి అతనికి ఒక విధానం వచ్చి ఒక ఆవును కట్ చేసి కొట్టడానికి వెళ్తే ఒక ఆవును కొట్టడానికి వెళ్ళినోడిని చిన్న చాకుతో కోశాడు అని. అప్పుడు ఆయనకు ధైర్యం పెరిగి ఆటోమేటిక్ గా అతనికి రాజ్య లక్షణాలు వచ్చినాయి. శివాజీ మహారాజ్ ఆమె జిజియాబాయి శివుని ఆరాధన చేయడం వల్ల శివాజీ మహారాజ్ అని పేరు పెట్టడం జరిగింది. అతను కొన్ని సామ్రాజ్యాలను సృష్టించాడు. కర్ణాటక సామ్రాజ్యాధిపతి అంటే కర్ణాటకే పరిమితం చేశారు మన గొర్రెలు. ఆయన హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడు. భారతదేశం మొత్తాన్ని. దాన్ని నరేంద్ర మోడీ గుర్తుపట్టి అక్కడ ఆ యొక్క ఎవరైతే శివాజీ మహారాజ్ బొమ్మను అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆదిశంకరాచార్య విగ్రహం కాశ్మీర్ లో ముష్కరులు దాన్ని ఆగం చేస్తే అక్కడ విగ్రహాన్ని స్థాపన చేశారు నరేంద్ర మోడీ గారు. స్వామి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేశారు. మీరు చూసుకోండి కావాలంటే. భగత్ సింగ్ విగ్రహాన్ని ఓపెన్ చేస్తానంటే ఖలిస్తాన్ ఉగ్రవాదులు కొంతమంది ఆయనకు సెక్యూరిటీ ఉండంగా కూడా ఎదురుగా వచ్చేసి అతన్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తే వెనక ఒక అడుగు ఎనిగి సింహం ఒక అడుగు ఎనిగేసి వెనకకు వచ్చింది. ఎందుకంటే గతంలో ఇందిరమ్మ అదే బాటలో పోయి ఈ సిక్కులను ఊతకోస కోసింది, ఆ పేరు నాకు రావద్దు ఆ భజనం అని నరేంద్ర మోడీ గారు వెనకకు వచ్చారు. వచ్చి దాని పరిధి అక్కడ భగత్ సింగ్ విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి వారు వెళ్ళనివ్వలేదు. అలానే నిన్న సింధూర్ ఆపరేట్ ఏదైతే జరిగిందో దాని మీద కూడా ఆపరేషన్ సింధూరు ఎందుకు చేశారు? మీరు హిందువులా అని చెప్పి దాన్ని కాల్చారు అనే సిద్ధాంతం బయటకు వచ్చింది కాబట్టి దీన్ని వదిలేదేలేదు. గతంలో పాకిస్తాన్ చాలాసార్లు తప్పు చేసింది. మొత్తం బార్డర్ మీద అనేక మంది సైనికులను అనవసరంగా కాల్చింది. ఆ బార్డర్లో ఉన్నటువంటి ఆ వ్యవస్థను వాళ్ళు ఆగం చేశారు. సో చూసి ఒకసారి ఆలోచన చేసింది. మనం కరోనా టైంలో పాకిస్తాన్ కూడా గోళీలు అందించాం. ఇక్కడ నుంచి మనం కరోనా మందు ఇచ్చాం, అయినా వారికి సిగ్గుచరాలు లేవు. ఇక్కడ వాళ్ళకి లేడీస్ పెట్టు, ఈ దేశంలో అన్నం తింటూ, ఈ దేశంలో తాగుతూ, ఈ దేశంతో ఉంటూ మన గుళ్ళల్లో మైకులు పెట్టొద్దు, మన గుళ్ళల్లో పూజలు కొట్టొద్దు, గంటలు కొట్టొద్దు అనేటువంటి గాడుదులు ఎక్కువైనాయి.
వాళ్లకు వెళ్ళి మసీదుల్లో దర్గాల దగ్గర ఇప్పటికీ చిన్నపిల్లలకు మంత్రాలు తంత్రాలు వేసుకునేటువంటి ఏరియాలు రామచంద్రాపురంలో గాజుల బాబా షాప్ ఉంటుందండి. ప్రతి హిందూ గొర్రె తన బిడ్డను తల్లి ఇద్దరు పోయి నీళ్ళ బాటిల్ ఇస్తే వాళ్ళే అమ్ముతారు. నీళ్ళ బాటిల్ కూడా అని ఉంచి ఈవిడ తల్లికి పిల్లకు నోట్ల కొట్టి ఉంచుతాడు. అయినా సిగ్గు శర లేకుండా వెళ్తున్నారు. ఇప్పుడు ఎవరు మారాలో చెప్పండి? సాయిబాబా అరే వాడు మా దేవుడు కాదురా బాబు అని ఆల్రెడీ ఎన్నో పీఠాధిపతులు చెప్తున్నారు. నేను అంటున్నా చెప్తున్నారు. అయినా షిరిడీలో రామ మందిర నిర్మాణం కడుతున్నామని విరాళానికి వెళ్తే ఇది రామ మందిర నిర్మాణానికి మేము ఇవ్వండి, ఇది ముస్లిం కాన్సెప్ట్, ఇది అంతా ఇది ఈ ట్రస్ట్ అంతా ముస్లిం అని చెప్పేసి ఒక రూపాయి ఇవ్వలేదు. సో అప్పుడు తెలిసిందనమాట ప్రజలకి ఈ విషయం. తర్వాత అయినా సాయిబాబా ఫోటోలు పెద్దగా పెట్టుకునేటువంటి నాకు తెలిసినటువంటి విశ్వ హిందూ పరిషత్తులో పనిచేసే వాళ్ళు ఇంకా సాయిబాబా భక్తులు కొంతమంది ఉన్నారు. ఆర్ఎస్ఎస్ లో పనిచేసి మేము నిత్యం ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నామని సాయిబాబా ఫోటోలు పెట్టుకొని నిత్యం మొక్కేటువంటి దరిద్రులు కూడా ఈ దేశంలో ఇంకా ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ హిందువులలో ఉన్నారు. సో వీళ్ళందరూ మారకుండా సామాన్యుడు మారవండి ఎలా మారతాడు? ఇంకొకటి ఇప్పుడు నిన్నగా మొన్న ఈ చింతపట్ల ఇక్కడ ఒక ఇబ్రహీం నగర్ దగ్గర ఒక సాయిబాబా గుడి ఉంది. ఆ కమిటీ మెంబర్ టీవీలో డిబేట్ లో మాట్లాడుతున్నారు. సాయిబాబా కాదు, హిందువులకు ఉన్నటువంటి దరిద్రం ఏమిటంటే వీడు రాయికే మొక్కటోడు, చెట్టుకు మొక్కటోడు, పుట్టకు మొక్కటోడు, పాముకు మొక్కటోడు. ఇలా నాగుల పంచమి నాడు కేవలము పుట్టకు పాలు ఎవరు వస్తారండి? ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వస్తారా? పోయారు. ఎవరు వస్తారు? హిందువులే వస్తారు. మరి నాగ దోషం ఎవరికి ఉంటుంది ఎక్కువ ఈ దేశంలో, ప్రపంచంలో? నాగదోషం ఎవరికి ఉంటుంది అంటే ఓన్లీ హిందువులకే ఉంటుంది. తెలుసా మీకు? నాగదోషం లేదు కాబట్టి, నాగదోషం ఉంది కాబట్టి నీకు పిల్లలు కాలేదు, నీకు పెళ్లి కాలేదు అని చెప్తుంది పంచాంగం అంతా. ఎందుకంటే నాగుల పంచమి నాడు తల్లి, తండ్రి, భార్య, అత్త, మామ, పిల్లలు కలిసి మనిషికి లీటరు ఈ జెర్సీ ప్యాకెట్ పాలు, విషం పాలను తీసుకెళ్లి ఆ పుట్టలో మనిషికి లీటర్ పోస్తే ఊరందరూ కలిసి పోస్తే ఆ పుట్ట ఉంటుందా అండి? ఉంటుందా పుట్ట? ఏమైపోతుంది? ఏమైతే మీకు చెప్పండి. మట్టితో చేసిన పుట్ట 100 లీటర్లు తీసుకొచ్చి పుట్టలో వస్తే అందులో పాము ఉంటుందా, పుట్ట ఉంటుందా? చచ్చిపోతుంది కదా. మరి దాని పాపం ఎవరు కలుగుతుంది? ముస్లిం కా, క్రిస్టియన్ కా, హిందూ కా? హిందూ కాదు, ఫస్ట్ పురోహితుడికి కలుగుతుంది. ఎందుకంటే వీడే కదా పోయమనేది. దానిలో పుట్టలలో పాలు వేయండి, మీ ఆరోగ్యం బాగుపడుతుంది. మీకు పురోహితుడు కూడా హిందువే కదా. నేను అందుకే చెప్తున్నా, ఫస్ట్ వాడికి ఎవరైతే చెప్పాడో ఆ పాపానికి వాడిపోతాడు. ఇక్కడ ఒకటేనండి, మీరు పుట్టకు పాలు పోయదలుచుకుంటే ఏం చేయాలి అని మీరు అడగొచ్చు. దానికి సమాధానం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు రాగానే ఇప్పుడు నాకు మీరు తాగడానికి ఉదకం ఇచ్చారు, నీరు ఇయ్యంగా నన్ను నోట్లో పోయలేగా, ఏం చేశారు? అక్కడ బాటిల్ పెట్టారు, వాటర్ గ్లాస్ ఇచ్చారు. అట్లానే ఊరందరూ కలిసి ఒక తొట్టి పెట్టి అందులో మనిషికి పాలు పోస్తే ఆ మనుషులందరూ పారిపోయిన తర్వాత అందులోకి వెళ్ళి బయటికి వెళ్ళి పాము వచ్చి ఆడ చీమలు, దోమలు, ఎలుకలు, పాములు అన్నీ వచ్చేసి తాగిపోయి వాడి జీవనాధారాన్ని కట్టుకుంటాయి. నేను పోసినప్పుడే తాగి చచ్చిపోవాలనే సిద్ధాంతంలో ఉన్నారు. ఈ నాగుల చవితి, నాగుల పంచమి రోజు ఈ ప్రాణాలు ఆగదిస్తుంది హిందువులే. ఇప్పుడు అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పాడంటే, చెట్టు పుట్టలకు చేజెత్తి మొక్కుచు వటి మాటలిట్ల వదరనేల దిట్టమైన గురుడు దేదీప్యమయ్యుండ కాళికాంబ హంస కాళికాంబ. చెట్టు పుట్టలకు మొక్కేదెవరు? రాగి చెట్టు మంచి దేవుడు అని మనం మొక్తాం, వేప చెట్టుకు మొక్తాం, మర్రి చెట్టుకు మొక్తాం, మామిడి చెట్టుకు మొక్తాం. కానీ చెట్టు అంటే ఈ మానవ శరీరము, పుట్ట అంటే నువ్వు తీసుకునే శ్వాస. ఈ పుట్టలో నుంచి నువ్వు ఈడా పింగళమనే సూర్యనాడి, చంద్రనాడి ద్వారా తీసుకునే ధ్యానము, జపము, సాధననే మనిషిని జీవనాధారం వైపు, ధర్మం వైపు తీసుకెళ్తుందని చెప్పారు. ఇది ఏ ధర్మంలో చెప్పదు. మీరు బైబిల్కి వెళ్ళి అడగండి, చర్చిలోకి వెళ్ళి అడగండి, కల్వరి టెంపుల్లో శ్వాసలో 21,600 జపం జరుగుతుంది మనిషికి. లెక్క తీశారు మన వాళ్ళందరూ, సైంటిస్టులు, మనం ఋషులు, మేధావులంతా. ఈ 21,600 జపంలో 21,599 ఒక్క సెకండ్ కనుక నువ్వు తగ్గించుకోగలిగితే నీకు ఒక 5 నుంచి 10 సంవత్సరాల వయసు పెరుగుతుంది. అది పెంచుకున్నటువంటి వాడే ఆదిశంకరాచార్యుడు కాబట్టి ఆయన 27 నుంచి 32 సంవత్సరాల వయసును పెంచుకోవడం జరిగింది. ఇక చివరిగా ఇప్పుడు అంటే గుడుల ధ్వంసాల గురించి మాట్లాడుతున్నాం, విగ్రహాల ధ్వంసాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి అందరూ ఎవరైతే ఈ ధర్నాలు, నిరసనలు తెలుపుతున్నారో, మీరు గుడులు ఇవి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు కదా, వీటిపైన ఏం మాట్లాడరు. కానీ మరి అంటే ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నారు. మరి చర్చుల మీద, మసీదుల మీద ఎందుకు ఇలాంటి దాడులు జరగవు? ఒక్క హిందూ దేవాలయాల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయని అందరూ ప్రశ్నిస్తున్నారు. మంచి ప్రశ్న. రీసెంట్లీ రామచంద్రాపురంలో ఒక నాగులమ్మ దేవాలయం ఉండే రోడ్ పైన, బాంబే రోడ్ లో, నియర్ బై రామచంద్రాపురం, బీరంగూడ మధ్యలో నడి రోడ్ లో ఉంది. చాలా సార్లు యాక్సిడెంట్లు జరిగినాయి. అక్కడ ప్రభుత్వం, అక్కడ అధికారులందరూ కలిసి ఆ దేవాలయాన్ని ఇంకా పక్కకు కట్టిస్తామని ఆర్డర్ ఇచ్చారు. ఆ టైంలో ఇంకొక మసీదును తీశారో లేదు నాకు తెలియదు. ఇంకొకటి ఇస్నాపూర్ ఏరియాలో కూడా ఒక నాగులమ్మ దేవాలయం మధ్యలో ఉండే, దాన్ని కూడా తీసేశారు. దాని ఏరియాలో ఎక్కడ పెట్టారో తెలియదు. కానీ హిందూ దేవాలయాలు మాత్రమే తీస్తున్నారు, పక్కకు కడుతున్నారు. మరి మసీదులు, చర్చిలు తీసి పక్కకు కట్టేటువంటి దమ్ము లేని ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి ఉన్నాయి. నేను చెప్తున్నా, వీరందరికీ గాజులు వేసుకునేటువంటి రోజులు వస్తాయి త్వరలో. ఎందుకు వస్తాయంటే ఇది హిందువులు చేస్తారు, ఓటు బ్యాంకు ద్వారా చేయాలి. కానీ వీళ్ళంతా కులాల పేరు మీద విడిపోయారు. అలాగే బాబర్, ఔరంగజేబ్, తురష్కులు, మొఘలాయుల టైంలో 50,000 దేవాలయాలు ధ్వంసం కాబడ్డాయి.
అవి రాళ్లతో నిర్మాణం చేసినాయి. ఉమ్. ఇప్పుడు చూడండి జోగులాంబ దేవాలయంలో బాలబ్రహ్మేశ్వర దేవాలయంలో పక్కన మసీదు కట్టబడ్డది దేవాలయంలో. దానికి ఇంకా మసీదుకు మొక్కేటువంటి మన కొండ గొర్రెలు ఉన్నాయి. హిందువులలో సెక్యులర్లు కొంతమంది వెక్కి దండం పెట్టుకోవడం, దాన్ని తీసేసే దమ్ములేని అక్కడ పురోహితులు, అక్కడ ఉన్నటువంటి ఆర్కాలజీ డిపార్ట్మెంటు, అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు అనేక మంది దాన్ని తీసేయలేకపోతున్నారు. వేములవాడ దేవాలయంలో వేములవాడ రాజరాజేశ్వర శివలింగం పైన హిందువులు అధికంగా వచ్చి మొక్కేటువంటి ఆ కాలంలో తురస్కుల కాలంలో ఒక అప్పటి రాజు ముస్లిం ఈ దేవతను ఆగం చేయాలని వాడు మూత్రంతో అభిషేకం చేశాడు డైరెక్ట్గా. అది చూసి చెల్లించలేని నానాటి కొంతమంది సాధువులు, సన్యాసులు, అఘోరాలు, చాలా మంది అక్కడ ఉన్నటువంటి శివసత్తులు కొంతమంది త్రిశూలాలు పట్టుకొని వేమవాడలో ఉంటారు. వాళ్ళు అమ్మవారి ధారణ చేస్తారు, అయ్యవారి శివ ఆరాధనలో ఉంటారు. వాళ్ళు చూసి చెల్లించలేక ఒకసారి సమయం చూసి ఆ వచ్చిన రాజును అందులో వాడు మూత్రం పోసి బయటికి రాగానే త్రిశూలాలు పట్టుకొని వచ్చి కస పొడిచి చంపితే రాజు ఆ ఏరియాలో వాడు చేశాడు కాబట్టి వాడు అక్కడే చచ్చాడు, అక్కడే సమాధి చేశారు. ఇది తెలియని కొంతమంది కొండగొర్రెలు ఇప్పటికీ వేములవాడ రాజేశ్వర దేవాలయంలో టికెట్ పెట్టి 40 రూపాయలు పెట్టి ఎద్దును కట్టేస్తారు కోడను. కానీ కోడను కట్ చేస్తున్నారు దొంగలు అంటే ఎవడు అడ్డం రాడు. అక్కడ వాడు చంపాడు, మూత్రం శివలింగం మీద పోసాడు రా అని తెలిసి కూడా చెప్తే కూడా వినే పరిస్థితి లేదు. అక్కడ పురోహితులకు చెప్పే హక్కు లేదు, ఎండోమెంటల్ డిపార్ట్మెంట్ కు హక్కు లేదు. వాళ్ళకి పైసలు కావాలి, వీళ్ళకు జీతాలు కావాలి, వీళ్ళు గంగలు పోయినా పర్వాలేదు. అక్కడ మసీద్ దర్గాలో వాడు దాని ఏమంటారు నెమలీకలతో ఈ హిందువుల ముఖాల మీద కొడుతుంటాడు, అని మూస్తుంటాడు. ఆ శవాల మీద వాళ్ళ సమాధుల మీద కట్టిన ఆ బూడిదని తీసుకొచ్చేసి ఆ శివలింగం మీద మూత్రం పోసిన సమాధి మీద బూడిదని తీసి వీళ్ళకి బొట్టు పెడతారు. ఇప్పుడు ఎవడు మారాలి? అలానే వీళ్ళకి సంస్కృతి అర్థం కాకుండా చేసిన గురువులదే తప్పు. దాని గురించి నిత్యము వేదపారాయణం చేస్తున్నటువంటి రాజరాజేశ్వరి దేవాలయంలో వేదపారాయణం చేసేటువంటి గురువులు ఉన్నారు. అరే రోజు ఒక గంట సేపు ఆ యొక్క ధర్మం గురించి ఆ మసీదు ఎట్లా వచ్చిందో చెప్పండి రా కొండ గొర్రెలారంటే ఎన్నో మెంటల్ డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకునేవాడికి మెంటల్ వాళ్ళకే అవకాశం లేదు చెప్పడానికి. సామాన్యుడికి ఏమర్థమవుతుంది? వాడు కొనేట మునుగుతాడు, ఊళ్ళకి వస్తాడు పచ్చి బట్టలతో. అందుకనే ఇక్కడ రాళ్లతో కొట్టిన దేవాలయాలే ధ్వంసం చేశారు. ఇక్కడ జోగులాంబ పిల్లల మరి చెట్టు దగ్గర మొత్తం దేవాలయాలు ఇరగొట్టాయని ఉన్నాయి. ఇంకా ఎన్నో దేవాలయాల మీద తమిళనాడు లాంటి ఏదో దక్షిణ భారతదేశంలో కాశీలో జ్ఞానవాపి మసీదు మీద ఇప్పుడు ఆ మసీదును జ్ఞానవాపి శివాలయంలో ఆ మసీదు కట్టారు. మసీదు కడితే దాన్ని బయటికి నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే మనకు కోర్టులు మనకు రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి. వాళ్ళకి ఏ రాజ్యాంగం లేదు. నీ గుడి మీద మసీదు కడితే ఏ రాజ్యాంగం లేదు, ఎవరు అడగలేదు. రంగనాథ దేవాలయంలో శ్రీరంగంలో దీపావళి రోజు కార్తీక దీపం రోజు గుళ్ళో దీపారాధన జరుగుతున్న టైంలో రాజు సైన్యంతో వచ్చేసి బేడీలు పెట్టేసి ఉన్న 200 కూచా నరికాడు, కొన్ని వేల మందిని నరికాడు. అడిగి దిక్కు దిశ లేదు. కేరళలో అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర ఎవరైనా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మీ టీవీ ద్వారా చాలా మంది అయ్యప్ప స్వామి భక్తులకి ఈ విషయం తెలియాలి. బాబర్ స్వామి, వాని పేరు వావర్ స్వామి అని పెట్టారు ఈ వావుడు కాయలు. అయ్యప్ప స్వామి మళ్ళీ ఇప్పటికి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయింది ఈ రాష్ట్రంలో వచ్చి. మురళీమోహన్ లాంటి వాడు, చిరంజీవి కొడుకు అని పేరేంటి రామ్ చరణ్ లాంటి వాళ్ళు దర్గాలకి వెళ్ళి మొక్కితే ధర్నా చేశారు మొన్నటిదాకా వాళ్ళ భక్తులంతా, అయ్యప్ప భక్తులంతా. మరి ఈ శివాలయం ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయం మీద ధ్వంసం అయితే మరి ఏ భక్తి కనబడతలేదు. ఏ హనుమాన్ మాల వేసిన భక్తులు ఎటుపోయారు, శివమాల వేసిన భక్తులు ఎటుపోయారు? అంటే అయ్యప్ప మీద జరిగితేనే మీరు వస్తారా? అంటే మీరు ఆంజనేయ స్వామి మీద జరిగితేనే ఆంజనేయ స్వామి భక్తులు వస్తారు, శివుడి మీద జరిగితే శివుడు భక్తులు, అమ్మవారి మీద జరిగితే అమ్మవారి భక్తులు. ఇదా మీ ఉద్దేశం? అందరు రావాలి, హిందువులంతా సంఘటితం కావాలి. దీన్ని కాకుండా ఆపేది ఎవరంటే నేను చెప్తున్నా, మేమే జ్ఞానవంతులము, మేమే పండితులము. ఇక్కడ ఒకటే పంచాదండి, కులము కులమనేడి కూసెడి మలుపల, కులము కులమనేడి కూసెడి మలుపల, కర్మ ఫలము ముందు కటి కుడుపు, బ్రహ్మమందగలరు వర్ణాదులను వీర, కాళికాంబకంస కాళికాంబ. కులము కులమని కూసడి ఓ మలపల్లారా అంటే ఓ పనికి మారిన వెదవల్లారా అని అర్థం. ఇక నాకు మంచి పూరాల లోకల్ లాంగ్వేజ్ చెప్పాలంటే మీ ఛానల్ ద్వారా పనికి వాళ్ళ ఓ కులాల పేరు మీద విడిపోయి ఓ కొండ గొర్రెల్లారా అని అర్థం. సింపుల్. కులము కులమనేడి కూసెడి మలుపల, మలుపల అంటే పనికి మాలినోడు. మలుపల కులము కులమనేడి కూసెడి మలుపల, కర్మఫలము ముందు కట్టి కుడుపు. కర్మఫలం అంటే ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడిని మొక్కుతున్నాం, హిందూ ధర్మం మొక్కుతున్నాం. ఓటేసినప్పుడు వీడు మాకుల పోడా ఎమ్మెల్యే, వీనికి వేయరు, వీడు మావాడు కాదా వేయొద్దు, మనం వేయాలి. వాళ్ళు ఇప్పుడు నేను అంటున్నా, మీరు అన్న బీజేపీకి ఓట్లు వేస్తే లాభం ఏంటో నేను చెప్తా. కొన్ని ఏరియాలో బీజేపీకి 100% ఒక 2% ఓటింగ్ ఉంటుంది. ఆ 2% ఉన్నోడు కూడా ఏం చేస్తాడు తెలుసా? వీడు ఎట్లా బీజేపీకి వెళ్ళదని ఈ కొండ గొర్రెలు కూడా ఈ 2% వేసేటోడు కూడా ఎవరికి ఇస్తాడు?
వేరే దొంగలకి వేసి అక్కడ జీరో చేస్తున్నారు. నువ్వు చచ్చినా బతికినా ఆ 2% పడాలి అక్కడ. అదే నువ్వు ఉన్నట్టు లెక్క. ఆ ఏరియాలో నువ్వు లేనట్టే లెక్క తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రోజు గతంలో ఒక ఎరకలి సత్తయ్య ఒక ఎస్టీ కులానికి చెందినటువంటి వాడు సంగారెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచాడు. ఆయన ఒకప్పుడు ఆయన కాంగ్రెస్ వాది. నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, టీఆర్ఎస్ లో ఉన్నాడు. వేరే పటాన్చేరు ఏరియాలో ఆయన ఎమ్మెల్సీగా ఉండి ఇప్పుడు బీజేపీ నుంచి దూరం అయిపోయాడు. కారణం ఏమిటి అంటే ఈ రోజు బీజేపీ అనేది ధర్మ పోటీ అయ్యా ఇక్కడ కలియుగంలో ధర్మము కర్మం మర్మం కాదు. ప్రణాళికాబద్ధంగా రాజ్యాంగంబద్ధంగా ప్రణాళికాబద్ధంగా పొలిటికల్ గా నువ్వు ఆలోచన చేయకపోతే నిన్ను సమాధి కట్టేస్తారు. నువ్వు బీజేపీ అయినా ఆర్ఎస్ఎస్ అయినా విశ్వం. ఇలా ఆర్ఎస్ఎస్ లేకపోతే ఈ రోజు ఈ భారతదేశంలో ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు వచ్చేవారు కాదు. ఇలా నరేంద్ర మోడీ గారిని మనం చూసేవారు కాదు. ఇలా యోగి ఆదిత్యనాథ్ 25 కోట్ల మందికి చుక్కలు చూపించే కార్యక్రమం ఎందుకు పెట్టాడు, ప్రపంచానికి ఆదర్శం ఎందుకు ఎత్తున్నాడు. ఈ రోజు కుంభమేళాలో నేను ఆతిథ్యంలో నేనున్నా. ఆ 50-60 కోట్ల మందికి అక్కడ పర్యవేశాలు చేపించాడు. ఇందులో తప్పులు చూడండి. కుంభమేళాలో 65 కోట్ల మంది వెళ్ళారు. వాళ్ళు 40 కోట్లే అనుకున్నారు. 65 కోట్ల మంది వెళ్ళారు 45 రోజులలో. కానీ ఒక్కొక్కడు ₹1 చెరువులో ఇస్తే, నదిలో ఇస్తే ఎన్ని కోట్లు అయినాయి తెలుసండి? 65 కోట్లు అయినాయి ₹1 ఇస్తేనే. వీడు వెళ్ళి రవాణా ఖర్చులు, ఫ్లైట్లకు, ట్రైన్లకు, లాడ్జీలకు, బోర్జీలకు, భోజనానికి, దూజనానికి అన్నిటి కలిపితే ఎంత ఖర్చు అయింది తెలుసా మీకు? కొన్ని లక్షల కోట్లు ఖర్చు అయింది అక్కడ. నేను నదిలో వేసిన విషయమే. ఆ నదిలో వేసిన డబ్బులు రిటర్న్ తీయడానికి అక్కడ పనికి పెట్టినటువంటి మున్సిపల్ మనుషులకు యోగి గారు ఉల్టా 25 కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకంటే ఆ డబ్బులను అయస్కాంతం వేసి ఆ చెత్త చెదారం వీలేసేటువంటి కొబ్బరికాయలు, పీచులు ఆ నదిని మళ్ళా క్లీన్ చేయాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి బయటికి తీయడానికి ఆయనకి 25 కోట్లు ఖర్చు అయింది. ఇప్పుడు ఎవడు మారాలి? హిందువులు మారాలి. హిందూ అనేటోడు, బొట్టు పెట్టుకున్నోడు, బొట్టు లేనోడు, కంకణం కట్టేటోడు, కంకణం లేనోడు, మొలదారం ఉన్నోడు, మొలదారం లేనోడు, సెక్యులర్ కుక్కలు ఫస్ట్ మారాలి. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో బీజేపీ రాదండి. ఎవరు చెప్పాడు నీకు రాదని చెప్పాడా? ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ వస్తుందని అనుకున్నాడు. అసలు టీఆర్ఎస్ అనే పార్టీ వస్తుందని అనుకున్నారా? అది సాధనా సమితి నుంచి టీఆర్ఎస్ పార్టీగా మారింది. ఆయన కాంగ్రెస్ లో విలీనం చేస్తారు అనుకుంటే ఒక ఆలోచన వచ్చింది ఆయనకు. ఇమీడియట్ గా మళ్ళీ కాంగ్రెస్ దరిద్రంతో మనకి ఎందుకని కేసీఆర్ ఒక మంచి తెలివితో ఆలోచన చేసి సోనియా గారిని పక్కకు పెట్టేసేసి స్వరాజ్యం తీసుకున్నాడు. ఆయన తీసుకొని మొదలు పెట్టాడు. కాబట్టి మనం వేలుకున్నాం. అలాగే కర్మఫలం ముందు కట్టి కొడుకు. కర్మఫలం అంటే ఏంటి? నువ్వు ఓటేమో కొండకొరలకు వేస్తావు. అయ్యో మా దేశంలో బీజేపీ రాష్ట్రంలో రాలేదు, మాకు అన్యాయం జరుగుతుంది, మా దేవాలయాలు గురగొడుతున్నారంటే నీ దేవాలయాన్ని ఎవరైతే రక్షిస్తా అంటుండో వాడు ఏ పార్టీ అయినా. మనం గతంలో కాంగ్రెస్ నమ్మి వేసాము, టీఆర్ఎస్ నమ్మి వేసాము. వాడు కూడా గురగొట్టాడు. ఏకంగా రాముడి మీద ఇష్టమైన మాట్లాడేవాడిని తీసుకొచ్చి శిల్పారామంలోనే డిప్యూటీ పెట్టించినటువంటి కేటీఆర్ గారి సంస్కృతి మనం చూడలేదా? వాడి పేరు ఉంది నాకు తెలియదు. వాడు ముస్లిం తీసుకొచ్చి వీళ్ళందరూ పోయారు. నేనేమంటున్నా, ధర్మయుద్ధానికి మీరు వెళ్తే ఇదే సిద్ధాంతం. ఇంకొకటి ఏంటంటే అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రభుత్వం కట్టలేదు, ప్రభుత్వ పర్యవేక్షణలో జరిగింది. ₹11 నుంచి 11 కోట్ల వరకు నీలాంటి హిందువులు, ధనవంతులు, బీదవంతులు అందరూ కలిసి ఇస్తే అయోధ్య రామ మందిరానికి ఇచ్చిన దానిలో ఇంకా 300 కోట్లు మిగిలింది అక్కడ. అట్లానే అయోధ్యలో ఉన్న రామ మందిరమే ఈ తెలంగాణ కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 33 రాష్ట్రాలలో 33 అయోధ్య రామ మందిర నిర్మాణాలు జరగాలి. ఆ రాష్ట్రంలో ఉన్నాడు ఒక్కొక్కరు ₹1000 ఇచ్చినా చాలు, మళ్ళీ సేమ్ అయోధ్య రామ మందిరం రావాలి. అలాగే ప్రతి దేవాలయాలలో ఒక గోశాల ఉండాలి, లేదా అన్ని అక్కడ ఉన్నటువంటి దేవాలయ కమిటీలు కలిపి ఒక గోశాలను ఏర్పాటు చేసి ప్రతి దేవాలయం నుంచి ఇంత విరాళము ఆ గోశాలకు అందజేయాలి. వీరంగూడలో మల్లికార్జున స్వామి దేవాలయము గోశాల గుట్ట దగ్గర అక్కడ పెద్ద గోశాల నడుస్తుంది. అలానే అల్కబీర్ అనే సంస్థ పడంజర్ రుద్రారంలో ఉంది స్లాటర్ హౌస్. ఇలా బోలక్పూర్ అనేటువంటి ఏరియాలో బోలక్పూర్ లో పెద్ద స్లాటర్ హౌస్ నడుస్తుంది. అక్కడ నరేందర్ రెడ్డి గారని ఒక సామాన్యుడు, వారు ధర్మం కోసం పోరాడుతూ ప్రతి సంవత్సరం 33 ఫుట్ల వినాయక విగ్రహాన్ని పెట్టి అందరికీ సపర్యలు చేస్తున్నాడు. ఈ సంవత్సరము బాలాపూర్ లడ్డును మర్చిపోయే స్థితిగా, అలాగే మన ఖైరతాబాద్ వినాయకుడిని మర్చిపోయే రీతిగా ఈ సంవత్సరము బోలక్పూర్ గాంధీనగర్ ఆ యొక్క గణపతిని పెట్టి మొట్టమొదటి గణపతి దగ్గర ఆవులు పెట్టి పూజ చేయించేటువంటి సంస్కృతి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరము వినాయక చవితి 21వ తారీఖు నాడు విగ్రహాన్ని ఎక్కడి నుంచి అయితే విగ్రహం ఉంది ఆ విగ్రహాన్ని వారి స్టేజ్ దగ్గర తేవడానికి 21 నాడు చాలా భారీ హిందువులతో దాన్ని ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. 27 నాడు 12 లోపే పెట్టాలని చెప్పా. ఎందుకో తెలుసా? హిందువులు ఇది నేర్చుకోవాలి అందరూ. 12 లోపు ఎందుకు పెట్టాలంటే పెట్టిన 27 నాడు వినాయక చవితి అయితే ఆ రోజు ఉదయం పూజ, రాత్రి పూజ జరిగితే ఒక రోజు నిండినట్టు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యాహ్నం తర్వాత రాత్రి పూజ పెడతారు, తీసేసేది 11 అంటారు, 10 నాడే 9 నాడే కదిలిస్తారు. ఆ రాత్రి పూజ ఈ రాత్రి పూజ అవుతుంది ఉండేది 10 రోజులే, కానీ 0 అంటే ఒకటే వస్తుంది, రిజల్ట్ 10 రావట్లే. అసలు భూమి మీద దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు అనడానికి రుజువైంది. రైట్, మంచి ప్రశ్న ఇచ్చారు. సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ దేవతల పంచాలు లెక్క ఉన్నాయి కాబట్టి ఆయన ఒక శ్లోకం ఇచ్చాడు. రూపరహితునకు రూపము గల్పించి
రూపరహితునకు రూపము కల్పించి కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గములను ధ్వంసంబు చేసిరి కాళికాంబహంస కాళికాంబ. నేను వచ్చి రాముడు దేవుడు అన్నా, మీరు వచ్చి ఆదిశంకరాచార్య దేవుడు, ఆయన వచ్చి బ్రహ్మంగారి దేవుడు అన్నాడు, ఈయన వచ్చి సాయిబాబా దేవుడు అన్నాడు, ఇంకో ఆయన వచ్చేసి ఆదిశంకరాచార్య దేవుడు అన్నాడు, ఇంకో ఆయన వచ్చి అమ్మవారి దేవుడు, ఇంకో ఆయన గణపతి అన్నాడు, ఇంకో ఆయన షణ్ముఖుడు దేవుడు, ఆయన సుబ్రహ్మణ్యం అన్నాడు, ఆయన నాగ దేవత అన్నాడు. జనాల్లో కన్ఫ్యూజన్ వచ్చేసింది. అవును, అసలు దేవుడు ఎవరు, అసలు దేవుడు ఉన్నాడా లేడా, దీని గురించి ఆయన కంక్లూజన్ ఇచ్చాడు. రూపరహితులకు అంటే రహితుడు అంటే లేనివాడు, రూపము లేని దేవుడానికి రూపము కల్పించి రూపాన్ని సృష్టించి 33 కోట్ల దేవతలకు మూలము 3 దేవతలు మొక్కండి అని చెప్పారు మనోళ్ళు. ఆ 3 పోయినాయి, 33 వచ్చేసినాయి ఇప్పుడు దేవతలు. సో అది కూడా ప్రమాదం. వాడు అల్లా ఒక్కటి, అల్లా ఏకే అని 5 సార్లు అల్లా అని నమాజ్ చదివి 57 దేశాలు సాధించారు. ఇప్పుడు అలేలియా ఆమీన్ అని ఒకటి ఏక అని చెప్పేసి వాడు 127 దేశాలు సాధించాడు. ఇక్కడ అన్ని దేవతలు మొక్కి వీడికి ఏ దేశం దిక్కు లేదు, ఏ ధర్మం దిక్కు లేదు. వీడు ఇప్పుడు ఎప్పుడు ఎవరికి తుపాకీ పెడితే ఎవరికి లొంగి ఏ మతాన్ని మారుతాడో ఎప్పుడు చేస్తాడో కూడా ఇందులో తెలిసే పరిస్థితి లేదు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కారణం ఏంటంటే మనోధర్మ శాస్త్రం ప్రకారము మనకు ఒక ధర్మము ఏం చేశారంటే పనిని బట్టి కులాన్ని అవతరణ చేశారు. కానీ మీకు ఒక విషయం చెప్తాను, ఈ సృష్టి నిర్మాణంలో రేపు సెప్టెంబర్ 17 నాడు విశ్వకర్మ జయంతి ఉంటుంది. విశ్వకర్మ అని అసలు భగవంతుడు అంటేనే విశ్వకర్మ. విశ్వం కర్మం కరోతి సహ విశ్వకర్మ. ఎవరైతే విశ్వాన్ని చేస్తాడో, ప్రపంచం కాదు, ప్రపంచం అంటే భూగోళం మాత్రమే, విశ్వం అంటే ఆంతర్యం. 7 14 లోకాలు మీకు చెప్పాను. ఓం కృతికి సమానం ఒకటి కాబోదు, లింగ వచనమిందు లేనే లేదు, ప్రణవమందు నిలిచే 14 లోకాలు కాళికాంబకంస కాళికాంబ. 7 14 లోకాలకు అతీతమైనటువంటి శక్తి ఏంటంటే ఓంకార శబ్దం అట. ఇది గెలాక్సీ అవతల ఉంది, గెలాక్సీ నుంచి ఓంకార శబ్దం వస్తుందని నాసా సైంటిస్టులు కూడా మనకు నిరూపణ చేశారు. మరి హిందువులందరూ ఓంకార శబ్దం, యుద్ధానికి ముందు యుద్ధం తర్వాత ఓంకార నాదాన్ని శ్రీకృష్ణుల వారు చేశారు, రాముని యొక్క యుద్ధం చేశారు. మనం కూడా అప్పుడప్పుడు అనేకమైన యుద్ధాల్లో ఓంకార శంఖనాదాన్ని యుద్ధం. ఆ ఓంకారమే హిందువులు మొక్కేటువంటి అసలైనటువంటి దైవం అని చెప్పారు. అందుకనే ఓం గణేశాయనమ, ఓం రామాయణమ, ఓం శివాయనమ, ఓం హనుమంత అని ఎందుకంటారంటే ఓంకారమే సర్వశ్రేష్టము, అదే ఆంతర్యము. దాన్ని కనుక మీరు శ్వాస రూపంలో నాభి నుండి ఓంకారాన్ని ధ్వనిని కనుక హిందువులు చేయగలిగితే, ఈ ధ్వని ఇక్కడ హైదరాబాద్లో 1,50,00,000 మంది ఉన్నారండి. ఈ 1,50,00,000 మందిలో 50 లక్షల మంది ఈ 1 కోటి మందిని రాత్రి ఆవులను పూజ చేసేవాడిని, విగ్రహారాధన చేసేవాడిని, సిగాలు ఇవ్వేవాడిని, బోనాలు చేసేవాడిని, బొట్లు పెట్టుకునేవాడిని, కంకణాలు కట్టుకునే, రుద్రాక్షలు వేసుకునేవాడిని, స్వామీజీలను, సన్యాసులను, ఆశ్రమాలను ఏదో రకంగా కుళ్ళగొట్టి చంపేటువంటి స్థితి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రము డీజేలు పెట్టి, డీజేలు పెట్టొద్దని, ఆ డీజే పెట్టి గట్టిగా హిందూ ధర్మం కోసం చెప్పండి. అంతేగాని దొంగ నువ్వు చచ్చిన రోజు డీజే పెడితివి, నీ పుట్టినరోజు డీజేనే పెడితివి, నీ అమ్మవారి దగ్గర డీజే పెడితే అయ్యవారి దగ్గర నీ సంస్కృతి గురించి ఎప్పుడు చెప్తావు? నేనేమంటున్నా, ఈ సంవత్సరము గనక ఆ గణపతిని పెట్టేటువంటి ప్రతి హిందువులు అనేటువంటి ఏ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, హిందూ అనేవాడు ఏ పార్టీలోనే ఉండొచ్చు అండి. ఎందుకంటే హిందువులో పార్టీ లేదు కాబట్టి. హిందువు కనుక పార్టీ త్వరలో వస్తే ఒకళ్ళు రావాలని చెప్తున్నా నేనైతే. నా స్థితి ప్రకారం ఏంటంటే, ఒకటి కంప్లీట్ గా బీజేపీ అయినా హిందూ పార్టీగా ఉన్నది అని వాళ్ళు డిక్లేర్ చేయాలి, లేదు హిందువులకు ఒక పార్టీ అయినా త్వరలో హిందూ సంఘ నాయకులందరూ కలిసి ఒకటి పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే ఇలా బీజేపీకి సపోర్ట్ చేయడానికి ఏ పార్టీ లేదండి. అర్థమవుతుందా మీకు? వామపక్ష పార్టీలన్నీ కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తాయి, సిపిఎం కు, టీఆర్ఎస్ కు సపోర్ట్ చేసేవి ఉన్నాయి, కానీ బీజేపీకి సపోర్ట్ చేసేవాడు ఎవరు లేడు. కానీ బీజేపీకి సపోర్ట్ చేసే కొన్ని 2-3 పార్టీలైనా వెలిస్తే ఇందులో ఏకేం చేసే పార్టీ శివసేన వెలిసింది. అది ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, కాబట్టి వాడి పరిస్థితి కూడా ఆగమైపోయింది. నేను ఏమంటున్నానంటే, మనకు సపోర్ట్ చేసే పార్టీ మన తెలంగాణ, ఆంధ్రలో ఒక హిందూ పార్టీ కూడా రావాలి. వచ్చి ఎవరైతే బీజేపీ సిద్ధాంతాలు నచ్చవు, ఎవరైతే కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చవు, ఎవరైతే టీఆర్ఎస్ సిద్ధాంతాలు నచ్చవు, ఇంకో పార్టీ సిపిఎం సిద్ధాంతాలు నచ్చవో, హిందువులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేమందరం ఈ పార్టీలో ఉండాలని ఆలోచన నాలాంటి నాయకులు కూడా, సాధువులు కూడా దాని వచ్చి చేస్తారు. అంటే అప్పుడే దేవుడు ఈ ధర్మం బతుకుతుంది. ఎందుకంటే ఇలా యోగి ఆదిత్యనాథ్ గారు ఒక సన్యాసి అయ్యుండి ముఖ్యమంత్రి అయ్యాడు. అవునా? నీకెందుకంటే ముఖ్యమంత్రి పదవి అంటాడు ఎవరైనా, ఖర్గే, కాంగ్రెస్ పార్టీకి నేషనల్ అధికారి. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను సన్యాసిని, నాకు ఎర్రబట్టలు తప్ప నాకు ఏం తెలియదయా, నీకు తెల్లబట్టలు కొన్ని 100 కోట్ల ఆస్తి ఉంది, గతంలో రజాకారుల చేతిలో నీ ఆడబిడ్డలు, నీ తల్లిదండ్రులు అందరూ హింసించబడ్డారు, నువ్వు చెప్తున్నావు కదా, వాళ్ళ మీద నీ ఫైటింగ్ చేయి, మా మీద కాదని నేనే ఆయన కౌంటర్ ఇచ్చాడు. అలానే ఆవులు ఇవాళ స్లాటర్ హౌజులు ఎక్కడుంది? ఒకటి రుద్రారంలో ఉంది, ఏది అల్కబీర్ సంస్థ, ఒకటి గోలక్పూర్లో ఉంది, ఒకటి దూల్పేట ఏరియాలో పాత వయసులో కొన్ని వేల ఆవులు చచ్చిపోతున్నాయి. నిన్నగాక మొన్న పవన్ రెడ్డి ఆధ్వర్యంలో గట్కేసర్ దగ్గర అక్కడ వస్తున్నటువంటి ఆ లారీని పట్టుకోవడానికి పోలీసులకు ఇంటిమేషన్ ఇస్తే కూడా ఈ రక్షక పడ్డము చేతగాక పోలీస్ వ్యాన్ వెనక ఉంటుంది, లారీ ముందు ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది టోల్గేట్ నుంచి. అయినా వాళ్ళకి చేతగాలి. ఎందుకైందని అక్కడ సీఏ గారిని అడిగితే ఏమంటారు తెలుసా? మా బండికి 80 కంటే స్పీడ్ లేదండి, మా లిమిటెడ్ ఉందండి. మరి ఎందుకండి స్పీడ్ లిమిట్లు పెట్టుకున్నటువంటి పోలీస్ వ్యాన్లు ఉంటాయండి?
200 స్పీడ్ లిమిట్ నీకు ఉండాలి, నీ బండికి ఉన్నప్పుడు కదా దొంగలు నువ్వు పట్టుకోగలుగుతావు అని రీసెంట్లీగా వారికి ఒక లెటర్ ఇవ్వడం, నిన్న కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇది లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే హిందువులకు ఒక పార్టీ రావాలి, హిందువులు ఓంకారాన్ని తీసుకుంటారా, లేదు ధర్మం కోసం పనిచేసిన ఆంజనేయ స్వామి తీసుకుంటారా, లేదు రాముడు తీసుకో, విషయం ఎవరిని దాని రామాయణ జై శ్రీరామ్ అంటున్నారు. ఎందుకంటున్నారు? ఇది కూడా కాలజ్ఞానమే. రామ రామాయణ నివారలు రాలిపోదురు కాలిపోదురు చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి మొక్కుతే బతుక నేర్చేరు ఇప్పుడప్పుడనగా రాదు ఎప్పుడో ఏ వేళనో మరి గుప్పు గొప్పున దాడిపోయేడు గుర్ర పడుగులు ఏరు పడును చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేరి మొక్కుతే బతుక నేర్చేరు. అందుకనే జై శ్రీరామ్ అని ఇలా విశ్వ హిందూ పరిషత్ కానీ మీరు కానీ నేను కానీ అనడం కారణం అది కాలజ్ఞానం ప్రకారమే. అలాగే అమ్మవారు నిన్న మొన్న తిరుపతిలో శివుడు కళ్ళు తెరిచారు అన్నాడు. శివుడు ఎప్పుడు కళ్ళు తెరిసే ఉంటాడు, ఎందుకో తెలుసు, అన్ని చూస్తూ ఉంటాడు ఆయన. మరి తిరుపతిలో అంటే అందరూ తిరుపతిలో శివుడు 3వ కన్ను తెరిచారు అని అంటే ఫోటో కూడా రిలీజ్ చేశారు చూసారు అందరూ. గతంలో గణపతి నీళ్ళు పాలు తాగింది చూసారా మీరు? అప్పుడు మీరు చిన్న పిల్లలు ఒక 20 సంవత్సరాల క్రితము సిద్దిపేటలో మొట్టమొదటి గణపతి దేవాలయంలో పాలు తాగింది. ఇప్పుడు ఏ విగ్రహానికి తీసుకెళ్లి మీరు నీళ్లు పెట్టినా కూడా ఏ విగ్రహానికి అయితే నిత్యం అభిషేకాలు జరగవో ఆ విగ్రహం ఏం చేస్తారంటే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి మాయిశ్చర్ని గుంజుకుంటది. ఇప్పుడు ఏసీ పెడితే ఇట్లా చెమటలు రావో అట్లానే దానికి సరైనటువంటి అభిషేకం, అందుకనే ప్రతి విగ్రహం పెడితే దానికి అభిషేకాలు చేస్తుంది. ఇది మన ఆధ్యాత్మికంలో మన సనాతన ధర్మంలో ఉంది. చేని విగ్రహాలకు మీరు నీళ్లు కాదు పాలుగా తేనె పెట్టినా గుంజేసుకుంటది. సో దేవుడు పాలు తాగాడు అని గణపతి పూజ చేశాం. ఈరోజు శివుడు ఎప్పుడు కళ్ళు తెరిసే ఉంటాడు, కానీ కళ్ళు మూసుకొని ఉన్నప్పటికీ లోపల తెరిసే ఉంటాడు. ఆయనకు త్రినేత్రం నీకు కూడా ఉంది, నాకు కూడా ఉంది, భృకుటి. దీనితో ఆలోచించినప్పుడు హిందువులు వేలుకుంటారు. ప్రతి పార్టీని పొందబెట్టండి హిందువులు అనేవాడు, ప్రతి పార్టీని పొందబెట్టారు. ఏ పార్టీ ధర్మం కోసము మన సంస్కృతి ధ్వంసం చేసి ఏ పార్టీ అనే కాదు, అది బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, సిపిఎం అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకోడైనా, టీడీపీ అయినా వాళ్ళ చాప్టర్ని క్లోజ్ చేయాలి. లేదు మా ధర్మం కోసం పనిచేస్తున్నాం, దానికోసం మేము పాకులాడతామంటే అది ఏ పార్టీ అయినా దానికి ఓట్లు వేయాలి అనేది మన సిద్ధాంతం. అందుకోసమే ఈ రోజు కాంగ్రెస్ తెచ్చుకున్నాం, టీఆర్ఎస్ తెచ్చుకున్నాం, బీజేపీని తెచ్చుకున్నాం, టీడీపీ. ఒక్క అవకాశాన్ని ఈసారి తెలంగాణలో, ఆంధ్రలో బీజేపీకి ఇచ్చి చూడండి. నరేంద్ర మోడీ గారు ఒక స్పీచ్ లో చెప్పారు, ఒక 5 సంవత్సరాలు బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి, మీ దొంగ నాయకులు తిన్నటువంటి మొత్తం కక్కిస్తామని చెప్పారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు. అరే ఇయ్యండి రా బాబు, నాకు అర్థం కాదు ఎందుకు ఇవ్వరు. ఈ రోజు ఎన్నో దేవాలయాల మీద కట్టినటువంటి మసీదులను అన్ని కూలగొట్టాడు యోగి గారు. ఎందుకు? దేవాలయాల మీద కట్టిన మసీదులను కూలగొట్టాడు ఆయన, మసీదుల మీద కట్టిన దేవాలయాలను కూలగొట్టలే. కాబట్టి ఆయన యోగి అన్నారు. అంటే మసీదుల మీద దేవాలయాలు కట్టిరా? మసీదుల మీద దేవాలయం ఎవడైనా కడతాడండి? అసలు మసీదు పనికిరాదు. మసీదు అంటే బొందల మీద ఎవరైనా దేవాలయాలు కడతాడా? కానీ మన దేవాలయాల మీద మసీదు కట్టడం తీసేసాం, కింద దేవుడు ఉన్నాడు కాబట్టి. సో అదే మనం కోర్టు ద్వారా గెలుచుకున్నాం. అలానే ఈ యొక్క నరేంద్ర మోడీ గారి గురించి నేను ఇంత గట్టి చెప్తాను. నేను నరేంద్ర మోడీ గారిని బీజేపీ వ్యక్తిగా చూడనండి, యోగి గారిని కూడా బీజేపీ వ్యక్తిగా చూడ. ఎందుకు చూడాలంటే వీరభోగ వసంతరాయులుగా వీరబ్రహ్మేంద్ర స్వామి కల్క్యామ రూపంలో ఈ కలియుగంలో విశ్వావసు నామ సంవత్సరంలో కాశకులము నందు వస్తానన్నాడు. అది కూడా 5125 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి విశ్వావసు నామ సంవత్సరం అన్నాడు. నందనందనకు మధ్య నేను ద్వవింతును కాశ్మీర దేశమున నమ్మండయ వింధ్యా పర్వతమున విద్యలే నేర్తును నంది కొండలోన స్థిరముగా నిలుతును. నంద అంటే 2012లో వచ్చింది, ఆనందనామ సంవత్సరం 2034 మధ్యలో వస్తుంది. మీరు తెలుగు సంవత్సరాల్లో మీరు వెతికి చూసినట్టయితే పంచాంగకర్తలు, సిద్ధాంతాలు, పురోహితులు, దొంగలు, దొరలు అందరూ ఒకసారి వెతకండి. దానిలో వెతికితే నందననామం 2012లో వచ్చింది, ఆనందనామం 2034 మధ్యలో వస్తుంది. 24 వరకు కూడా మీకు ఓపిక ఉంటుంది. 24 తర్వాత మీరు ఓపిక పట్టాల్సిన అవసరం లేదు. ఎవరు హిందూ ధర్మానికి ఉల్టా సీదా మాట్లాడుతాడో వాడిని ఇంటికి పోయి కొట్టండి. అది పార్టీ నాయకుడైనా, వాడు ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్ర నాయకుడైనా, సర్పంచ్ అయినా, కౌన్సిలర్ అయినా, కార్పొరేటర్ అయినా వదిలే సమస్య లేదు. చివరికి సన్యాసులు, సాధువులు అయినా కూడా హిందూ ధర్మం గురించి ఉల్టా సీదా మాట్లాడేవాడిని ఎవరినైనా వదిలేదు. ఇంకోటి దొంగ గురువుల గురించి కూడా మీకు చెప్తా. ఈ దేశంలో సాయిబాబా దొంగ గురువు అని ప్రచారంలో ఉంది. ఆయన ఏం చేశాడో ఎవరికి తెలియదు. ఆయన మీద 3 సినిమాలు వచ్చాయి కాబట్టి ఈ కొండగొర్రెలు వాడు దేవుడు అని మొక్కుతున్నారు. చాలా మంది గురువులు అంటున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తా, ఒకటే మాటలో వారిపైన మీ అభిప్రాయం చెప్పండి. నరేంద్ర మోడీ అనేవాడు ఒక దైవదూత, ఒక ధర్మదూత, ఒక సర్వమానవ శ్రేయోభిలాషి. వారు తన సంస్కారాన్ని, తన సమస్యలన్నింటినీ వదిలేసి తన యొక్క సంస్కృతిని కాపాడడం కోసం ఈ భూమి పైన తన సొంత స్వయ ప్రయోజనాలను, భార్యలను వదిలేసి, తన భార్యను కూడా వదిలేసేసి, చిన్నప్పుడే బాల సంస్కారంలో పెళ్లి అయినా కూడా తన సంస్కృతి దూరమై ఒక ఛాయ్ అమ్మేటువంటి వ్యక్తి ఇది ప్రపంచానికి ఛాయ్ పోసే స్థితికి వచ్చాడంటే అతను మహాత్ముడుగా మనం వెలుగుతాం. ఇలా దొంగల్నే మహాత్ముడానికి పేరుగాంచినటువంటి గాంధీ ఫోటోలు మనం పోస్టర్లలో, ఊర్లలో వేసుకుంటున్నాం. నెక్స్ట్ ఫోటో, నెక్స్ట్ విగ్రహం నరేంద్ర మోడీ గారే రావాలి. మీరు నరేంద్ర మోడీ గారు 2036 వరకు వారి ఆధిపత్యంలో ఈ భారతదేశము అనర్గళంగా జరుగుతుంది. 2036లో 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. దానికి నాంది నరేంద్ర మోడీ గారు ఉంటారు. అప్పటిదాకా ఓపిక పడతారు. ఓపిక పట్టేదాకా మాత్రమే
ఈ కొండ గొర్రెలు బతుకుతాయి. ఎందుకంటే 5,000 మీద 10 ఒక అవనీంద్రుడు దివి కేగేడుమా సైదపేటలో ఉన్న సాయేబులందరూ సమరమున సంసేరం అన్నాడు. 5,000 మీద 10 అవనీంద్రుడు అంటే అవని అంటే భూమి, ఇంద్రుడు అంటే నరేంద్రుడు అంటే ఈ భూమిని ఏలేవాడు ఇంద్రుడు అంటారు, ఏలేవాడిని రాజు అంటారు, అని ఇంద్రుడు అంటారు. అటువంటి వాడు దివి కేగేనుమా సైదాపేట అంటే అది పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, సైదాబాద్ అనేటువంటి మన హైదరాబాద్ కావచ్చు, పాతబస్తీ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, నిర్మల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఎక్కడ ముస్లింలు, తురస్కులు, ఎక్కడ క్రిస్టియన్స్, ఎక్కడ ఈ ధర్మాన్ని ధ్వంసం చేసేటువంటి కారకులు ఎవడెడుతుంటే వాళ్ళను ఖచ్చితంగా పట్టి కొట్టి ఆయన కొట్టిస్తాడు. అది ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగిందో అలా భారతదేశంలో కూడా వీళ్ళందరినీ ఏకం చేసే పరిస్థితి వస్తుందని చెప్పాడు. ఇది ఖచ్చితంగా సైదాపేట సాయేబులను మొక్కే వాళ్ళను, సాయిబాబాను మొక్కే వాళ్ళను కూడా అందులో పోతారు. వీళ్ళంతా రామరామాయణ వారు రాలిపోతులు కాలిపోతారు అని చెప్పాడు. ఇది నరేంద్ర మోడీ ఒక దైవదూత, యోగి గారు కూడా. ఎందుకు చెప్తానంటే నేను వీర యోగ భోగ వసంతరాయలుగా వస్తున్నాడు. వీరులు అంటే ఆర్మీ, నరేంద్ర మోడీ వెనకాల ఉంది ఈరోజు. యోగులు నాలాంటి యోగులు చాలా మంది 7,000 మంది రామాలయం నిర్మాణానికి ఎట్లయితే అయోధ్యకు మేము వెళ్ళామో అందులో యోగి గారి ఆధీనంలో వెళ్ళాము, ట్రస్ట్ ఆధీనంలో వెళ్ళాము. అట్లా యోగులు, వీరులు, యోగులు, భోగులు. మొన్న కుంభమేళాలో ఆదాని లాంటి వాళ్ళు ఇస్కాన్ సంస్థ ద్వారా కొన్ని వేల మందికి భోజనాలు పెట్టారు. అలాంటి భోగాలను అనుభవించేటువంటి వాళ్ళు కూడా నరేంద్ర మోడీ వెనకాల ఉండి ఈ దేశం కోసం సపోర్ట్ చేస్తాడు. వీరులు, యోగులు, భోగులు, వసంతులు. అవునండి, ఇది ఎంత నిజమైన వీరంటి యూట్యూబ్ ఛానళ్ళు, ఈ శాటిలైట్ ఛానళ్ళు, సామాన్యులు, భక్తులు, గురువులు వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గొప్పోడు అని అంటారు. అది ఆ స్థితి వచ్చేటువంటి రోజులు వస్తాయి. అందుకనే ఆయన ఓపికతో ఉన్నాడు అని పులి వెనక ఒకరు అణిగేసిందని చెప్పేసి అది పనికి మాలింది అనుకోవద్దు. అది కలిస్తాను ఉగ్రవాదుల ముందు వెనకేసాడని మనం అనుకున్నాం. కానీ తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏం చేశాడో మీరు చూశారు. ఇది ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఇది నరేంద్ర మోడీ యుగం. భూమి గొప్పదా, దేవుడు గొప్పవాడా? భగవంతుడు అనే మాత్రమే గొప్పవాడు. ఎందుకంటే దేవుడు భూమి కొన్ని వేల సంవత్సరాల కింద ఏర్పడ్డదండి. అంతకుముందు అంతకంటే గొప్ప గొప్ప నక్షత్రాలు, ఉపగ్రహాలు, గ్రహాలు, గెలాక్సీలో కొన్ని కోట్ల ఉన్నాయి. మన చంద్రమండలికి చంద్రమండలమే గొప్పగా పడుతుంది, సూర్యమండలానికి సూర్యమండలమే, గెలాక్సీకి గెలాక్సీ గొప్పది. ఇది చిన్న తుణుక అండి. ఇది ఏ క్షణాల్లో భూకంపం వస్తుందో, ఎప్పుడు మునిగిపోతుందో. ఇలా ద్వారక ఉందా? ఎక్కడుందండి? సముద్రం కింద ఉంది. శ్రీకృష్ణుడు దేవుడే కదా, దేవుడు కట్టించిన నిర్మాణము, విశ్వకర్మ నిర్మాణం అనేటువంటి ద్వారక ఈరోజు ఎక్కడుంది? సముద్రంలో ఉంది. దాన్ని చూడడానికి నరేంద్ర మోడీ గారు గ్లాసులు పెట్టుకొని ఆయన ఆక్సిజన్ పెట్టుకొని వెళ్ళి చూసి వచ్చాడు. రైట్ ఆర్ రాంగ్? దేవుడు కట్టిందైనా ఎవడు కట్టిందైనా ఏముంటుందంటే ఈ భూమి ఒక గోళం. ఒకప్పుడు ఒకటి దీన్ని చతురస్రాకారం అని కోరలన్నాయి. కానీ మనమే అనేది ఖగోళ శాస్త్రం గోళం అనే చెప్పేది మన వేదం. వేదంబులు చదివి వాదంబుల కొరక కానీ వస్తువు కనిరా ఏదారి తెలియలేక వాదంబుద్ధి తిరిగివారు ఎదురు. ఇవాళ ఎవడో బైరీ నరేష్ ఉన్నాడు. ఒక మాట మీకు చెప్పాలి. బైరీ నరేష్ దేవుడు లేడు, నేను ఎవడినమ్మా? మీ అయ్యవడికి పుట్టాడు, మీ అవ్వెవడికి పుట్టింది, మీ అక్క ఎవరికి పుట్టింది, మీ కుక్క ఎవరికి పుట్టింది. ఈ ధర్మంలో అట్లా వెళ్తే ఎవడున్నాడు చివరికి అంటే వాడు మళ్ళీ పైకి మొక్కాల్సిందే. అది బైరీ నరేషైనా, బర్రె నరేషైనా, గొర్రె నరేషైనా, నువ్వైనా నేనైనా ఇదే పని మీద ఉండాలి. ఇకపోతే అలేలియా అనే దేవుడు ఇంకెవరు దేవుడు కాదంటే అలేలియా అనేవాడు ఎప్పుడు వచ్చాడు? అంతకంటే ముందు వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ చుట్టాలు ఉన్నారు. అంతకుముందు అక్కడ రాజ్యం ఉంది, ఇజ్రాయెల్ అనేటువంటి సంస్థలు ఉన్నాయి. మరి అంతకుముందు దేవుడు లేడా? వాడే సృష్టికర్త అయితే మరి వానికంటే ముందు దేవుడు ఉన్నాడు. సరే సృష్టికర్త అయితే వాడు మేకులు కొట్టంగా ఏం పీకాడు అని అడుగుతున్నారు చాలా మంది. మేకులు కొట్టి చంపుతుంటే కూడా ఏం చేయలేనోడు ఏం సృష్టికర్త అన్నారు. నేను ఏమంటున్నానంటే రాముడు దేవుడు కాదు, మనం చేసుకున్నాం. అతని యొక్క ధర్మయుద్ధంలో బాగా గొప్పతనాన్ని పెట్టి మనం రాముని చేయలేదు. శ్రీకృష్ణుడు నేను ఎక్కడ దేవుడు అని చెప్పలేదు, యుద్ధం చేయమన్నాడు. దేవుడు అయితే స్మాష్ అని ఒక మంత్రం వేసేయాలి. కానీ అర్జునుడు పెట్టి యుద్ధాలు చేయించడం అవసరం ఉంది. ధర్మయుద్ధంలో అందరూ చస్తారు, మంచివాడు చాడు. ఇప్పుడు భారతీయులు నిద్రపోయారు అనుకోండి, వాళ్ళు వచ్చి కోస్తుంటే వీడు చావాల్సిందే. వీడు అనుభవం వేస్తే వీడు శ్వాసకోశాలతో చచ్చిపోవాలి. ఇప్పుడు ప్రపంచంలో 127 దేశాల వాళ్ళు అనుభవం వేసుకొని కొట్టుకుంటే, సిరియా సున్నీ సంస్థలతో కొట్టాడుకుంటే ఇప్పుడు యుద్ధాలు వస్తున్నాయి. దీని కాలజ్ఞంలో వాక్యం ఇచ్చాడు. రా అంటే రష్యా, ఊ అంటే యుక్రెయిన్. యుద్ధాల వలన రావు కేతువులు ఇద్దరు రణరంగమున కాలు దువ్వేరు అన్నాడు కాలజ్ఞానంలో. రా అంటే రష్యా, ఊ అంటే ఉక్రెయిన్ యుద్ధాల వల్ల ప్రపంచ దేశాల్లో యుద్ధాలు వచ్చేసి మొత్తం మెటీరియల్ రేట్లు పెరుగుతాయి. సమాజంలో ఉండే అనేక యుద్ధాలు వచ్చి 3వ ప్రపంచ యుద్ధానికి నాంది కలుగుతుంది. అప్పుడు భారతదేశం కూడా ఏదో దేశానికి సపోర్ట్ చేయాలి. ఇవాళ మనం ఎవరు సపోర్ట్ చేస్తున్నాం? ఎవరికి మనం సపోర్ట్ చేస్తే ఎవరికి? ఇప్పుడు మనం సపోర్ట్ చేస్తున్నాం కదా ఎవరికో ఒక దేశానికి. అమెరికా కాదు, ఇంకొక దేశం ఉంది. మొన్న ఈ మధ్య ఆయన ఉన్నాడు కదా ట్రంప్. అమెరికా. ట్రంప్ కాకుండా ఇంకొక దేశం ఉందండి, ఇజ్రాయెల్. ఇప్పుడు రష్యాకి మనం సపోర్ట్ చేశాం. మనం చేయాలి, ఎందుకంటే మన దేశం మనది కూడా హిందూ దేశం కాదు. హిందూ దేశం అయితే ఈ దేశంలో హిందువులు తప్ప ఉండకూడదు. కానీ వీళ్ళు కనుక మారకపోతే వేరే దేశాలు జాతీయ జెండా పట్టుకొని భారతదేశం ఆ దేశం నుంచి బయటకు వచ్చి భారతదేశంలో చేరారు. ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ఎవరైనా ఈ దేశాన్ని త్వరలో ఎన్ఆర్సీ పేరు మీద
ఒకటే ప్రజ, ఒకటే చట్టం, ఒకటే ధర్మం, ఒకటే దేశం అనే సిద్ధాంతాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకురావడంతో వస్తున్నారు. వచ్చిన తర్వాత ఈ దేశంలో నేను 4 పిల్లలు చేసుకుంటా, 40 మంది పిల్లలు కంటా, నేను 3 పిల్లలు చేసుకుంటా, నా ఇష్టం ఉన్నట్టు ఉంటా, సినిమాలన్నీ బంద్ అయిపోతాయి. ఎవరైనా గడ్డాలు మీసాలు పెంచుకుంటే నీట్గా గీక్కొని పెట్టుకోవాలి, లేకపోతే గడ్డం పెంచినా ఫైన్ పడుతుంది. చెప్పేది అండి, ఇది రుచి సంస్కృతిలో ఈ దేశం యొక్క సంస్కృతి గడ్డం. ఈ గడ్డంలో మొండి గడ్డాలు పెంచుకునే సినిమా లేదు. ఇప్పుడు హిందువులలో చిక్కగా పెంచుకోవాలా? చిక్క కాదండి, గడ్డము మీసం ఉంటే వాడు వీరుడు, ధీరుడు, శూరుడు, వాడు యోగి, ఋషి అని. ఎవరైతే కింద గుండు కొట్టించేసి పైన గుండు కొట్టించేస్తే వాడు మొండి జాతి అని అర్థం, అంటే వాడు రాక్షసుడు అని అర్థం. నిరూపణ జరుగుతుంది అక్కడ. ఆ నిరూపణ నుంచి ఖచ్చితంగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీ టీవీ ద్వారా ఇందుకు చేసుకోవాల్సింది ఏంటంటే, త్వరలో ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలలో, అమ్మవారి ఉత్సవాలలో ఆవును ముందు పెట్టి పూజ చేయండి. ప్రాణములను ఆవులకు పెట్టి పూజలు చేయండి. ఆవు యొక్క సంస్కృతి చెప్పండి. మన ధర్మం గురించి చెప్పేటువంటి ప్రవచకారులు విలువండి. అనవసరమైన డీజేలు, ఆర్కెస్ట్రాలు తెచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టకండి. శివరాత్రి ఉత్సవాలలో కానీ, దసరా ఉత్సవాలు, బోనాల ఉత్సవాల్లో కానీ ఈ పనికి మాల శివశక్తులతో తీసుకొచ్చేసి శివాలు చూపించి లేని కాలజ్ఞానం చెప్పించి ప్రజలను తప్పు. ఇప్పుడు మొన్న ఈ మధ్య సికింద్రాబాద్ లో జరిగినటువంటి ఒక భవిష్యవాణిలో ఏం చెప్పిందంటే, నాకు రక్తం కావాలి అన్నదంట. ఏమో దేవత ఎవరైనా రక్తం కావాలని అడుగుతుంది. ఏం దేవత, దయ్యమా భూతమా అనే జనమంతా తిట్టారు. దేవత అంటే గొర్రెకైనా, కొండ గొర్రెకైనా, కోతికైనా, మనిషికైనా, పిల్లికైనా, నల్లికైనా, ఎవరికైనా దేవత అమ్మనే. కానీ దాని ప్రాణం కోరిందంట. ఇక ఇటువంటి శివసత్తులు ఈ దేశంలో. శివసత్తులు అంటే శివుని యొక్క సత్యాన్ని సత్యంగా చెప్పేటువంటి విషయం కావాలి. అక్కడ పంతులు మంత్రం వేస్తే ఈ యొక్క దేవత వస్తాడంట. అంటే ఇప్పటిదాకా మంత్రులు ఈ యొక్క పంతులకు మంత్రాలు రోజోడికి వేయండి, మరి రోజోడు చెప్తాడు. ఆ రోజు ఎందుకు చెప్తున్నారు? నేను ఏమంటున్నా, పనికి మాలని బంద్ చేసి సత్యం చెప్పేటువంటి ప్రయత్నం జరగాలి. ప్రతి దేవాలయంలో కాలజ్ఞాన సెంటర్ రావాలి. కాలజ్ఞానం అంటే ఈ రోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, సెంటర్ నడవాలి. భగవద్గీత బోధించే సెంటర్ రావాలి. అలా రామాయణ మహాభారతంలో క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టు పిల్లలకు ఉడిగిపోతాడు, దండం పెట్టుకుంటే కొబ్బరికాయ కొట్టాడు, 5 నిమిషాలు దేవాలయం దగ్గర కూర్చుంటే దరిద్రం పోతున్నోడు చెప్పాడట. భార్య భర్తను 2 నిమిషాలు కూర్చొని పారిపోతాడు. పక్కన వచ్చినోడు ఎవరితో మాట్లాడు. అదే మసీదులో ఈ రోజు ఎవరికి పిల్లలు పుట్టారు, ఎవరు చచ్చాడు వాళ్ళకి లిస్ట్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎవరు అటాక్ చేస్తున్నాడు వాళ్ళకి 5 నిమిషాలు చేస్తే వాడు అలర్ట్మెంట్ చేస్తాడు. ఇక పాంప్లెంట్ కొట్టి బ్యానర్లు కొట్టి కూడా ఒక్క గొర్రెకి అర్థం కాదు, చచ్చిపోయేది వీడికి అర్థమే కాదు. రేపు అటాక్ అని ఒకవేళ కాశ్మీర్లో ఆనాడు ఒక కాశీని వస్తే ఎట్లా ఇద్దరు చంపారో, ఈరోజు హైదరాబాద్ అటాక్ అని ఒకవేళ మసీదు నుంచి కనుక వాళ్ళ మొల్ల కాశీని ఇస్తే ఫస్ట్ చచ్చేది కూడా చెప్తా. మీలాంటి యూట్యూబ్ ఛానల్లో రోజు మైకులు బట్టి బయట తిరుగుతారు. పాపం వాళ్ళకి ఏం తెలియదు, తుపాకులు ఉండే వాళ్ళ దగ్గర మైక్ సిట్లు ఉంటాయి. బాగా వినండి. రిక్షా దొక్కేవాడు, ఆటోవాడు, వాడికి ఎవరితో సంబంధం, ఏ రాజకీయాలు పాపం సంబంధం లేదు, వాడిని కసాఫీసి చేస్తారు. వాళ్ళ ఆటోలో కట్టోర్లు తుపాకులు ఉన్నాయి. వీళ్ళ ఆటోల్లో కనీసము కట్టెలు కూడా లేవు. అరటి పనుల కింద చిన్న చిన్న చాకులతో పెద్ద చాకులు ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఏమీ ఉండవు. ఊరేసుకుందామంటే టవాళ్ళు కూడా ఉండవు. ఆలోచన చేసుకోండి. హోటళ్ల మీద, హిందూ షాపుల మీద, హిందూ అమ్మాయిల మీద, ఆవుల మీద ఈ ధ్వంసాలు జరుగుతాయి. ఇది హైదరాబాద్లోనే అయితే. అందుకే సైదాపేటలో ఉన్న సాయేబులందరూ సమరంభున సంశేరం అన్నాడు. సైదాపేట సైదాబాద్ అనే ఏరియాలో ఒక గతంలో ఒక ఉగ్రవాది దొరికాడు. వాని పేరు ఏదో ఉంది, మీకు మొల్లా మీరు చూడండి, దిల్సుకున్నారు బాంబు పిల్లల్లో వాడే దొరికాడు. సో అటువంటి ఉగ్రవాదులు అక్కడ తయారవుతున్న. గతంలో మనకు దూల్పేట తాళ్ళగడ్డ ఏరియాలో ఒక మసీదు ఉంటుంది. అందులో చంద్రబాబు పీరియడ్లో అందులో మంచి మంచి తుపాకులు అనేవి దొరికినాయి ఆ ఏరియాలలోనే. ఇప్పుడు వాళ్ళు ఆ మదరసాలలో అవి పెట్టుకుంటున్నట్టు మనం ఆధారాలు చూస్తున్నాం. ఖచ్చితంగా మీరందరూ ఆలోచన చేసి టీవీ ఛానల్ ద్వారా ఈ దేవాలయాలకు వెళ్ళి మీరు మైకులు ఎట్లా పెట్టి ఆడుతున్నారు, అక్కడ మసీదులకు వెళ్ళి కూడా వాళ్ళ ఇంటర్వ్యూ చేయండి. ఆ మసీదులు ఏమోనే మీరు కూడా బయటికి తీయండి. మీ యొక్క హక్కు అది. ఇంకోటి బ్రేకింగ్ న్యూస్ అంటే ప్రతి టీవీ ఛానల్కు నేను తెలుసుకున్నా. బ్రేకింగ్ న్యూస్ అంటే రేపు ప్రమాదం జరగబోతుంది అని మీరు ఒక వారం రోజుల ముందు మీకు తెలిసింది అనుకోండి, మీ టీవీ ఛానల్ డెవలప్ అవుతుందా, పక్క టీవీ ఛానల్ డెవలప్ అవుతుందా? మీదే అవుతుంది. మేము ముందే చెప్పామండి, మేము పలానా పూరా లోకల్ ఛానల్ ద్వారా పలానా అమ్మవారి దేవాలయం ధ్వంసం జరిగే అవకాశం ఉంది అండి, మాకు తెలిసింది, ఇవాడి ఎందుకు అలర్ట్ కావాలని మీరు చేస్తే ఫస్ట్ సన్మానం మీకు జరుగుతుంది, మీకే జరుగుతుంది. సో టీవీ ఛానల్ అంటే ఈరోజు ఎట్లా అయిపోయిందంటే, ఒకప్పుడు జర్నలిజం ప్రకారము కుక్క వెళ్ళి మనిషిని కడితే అది వార్త కాదు. కుక్క కామన్గా మనిషిని కడుతుంది, కానీ మనిషిని కుక్కలు కడితే అది వార్త. కానీ ఇప్పుడు కుక్కల్ని మనిషిని కడితే మీరు వార్తలుగా వేస్తున్నారు. సో టీవీ ఛానల్ వాళ్ళకి కూడా ఈ జనరల్ మీద కొంచెం ఆలోచన రావాలి. ఇంకోటి, ప్రతి పార్టీకి ఒక టీవీ ఛానల్ వచ్చింది, పంచాంగం వచ్చినట్టే. ఆ టీవీ ఛానల్ ఒకటి ఎల్లో పంచాంగము, ఎల్లో టీవీ ఛానల్ ఇట్లా తయారైనాయి. సో ఇవన్నీ కూడా మార్చిపోవాలి. జర్నలిజం అంటే ప్రజల కోసం, ధర్మం కోసం, ఈ యొక్క దేశం కోసం పనిచేసేటువంటి టీవీ ఛానల్, ధైర్యంగా బయటకు వచ్చేటువంటి టీవీ ఛానల్ వస్తే నాలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. అందుకని స్వామీజీలు కూడా బయటికి రాకపోవడం కారణం ఏంటంటే, ఏ టీవీ ఛానల్ దేని ఏం తికమక చేసి ఏం చేస్తామన్న భయంతో స్వామీజీలు కూడా మీ టీవీ ఛానల్కి రాడు. తెలుసా మీకు ఎందుకు రారంటే, నేను రాజయోగిని, నేను సన్యాసిని, మేము ఆమంటంలోనే అవసరం లేదు. ఈ దేశమే నాది, ఈ దేశమే నా ఆశ్రమం, ఈ ధర్మమే నా శరీరం, ఈ దైవమే నా ఆధీనంలో ఉంటుంది.
నేను అతని ఆధీనంలో ఉంటా అనేటువంటి సిద్ధాంతంతో బతకడమే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అంశ. వీరబ్రహ్మేంద్ర స్వామి కల్కి అవతార రూపంలో ఈ కలియుగానికి వస్తానన్నాడు. 108 ఏళ్ళు పాలిస్తానన్నాడు. తన ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు 1000 సంవత్సరాలు పాలిస్తారని చెప్పారు. అందులో మీరు ధర్మంగా ఉంటే మీరు ఉంటారు, అతనిలో నేనుంటా, చాలా మంది ఉంటారు. నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి రోజే. ఆ రోజు అతను విశ్వకర్మల గురించి బడి పిల్లలకి వెళ్ళి చెప్తున్నాడు. కానీ విశ్వకర్మ అంటే ఒక పనివాడు, ఒక పని చేసుకొని బతికేవాడని చాలా మంది అభియోగం ఉన్నది. ఈ రోజు అయోధ్య నిర్మాణము విశ్వకర్మ చేశాడు. అక్కడ విగ్రహం చేసింది యోగిరాజు గారు. మీరు ఆలోచన చేసుకోండి. ఇలా ద్వారక వారు చేసిందే. ఈరోజు పుష్పక విమానము రావణ లంక అతను చేసిందే. ఈ రోజు ఉన్న శిల్ప సంపద అంతా విశ్వకర్మ సాంప్రదాయంలో. విశ్వకర్మ అనేవాడు సర్వస్యకర్త. అతను పురోహితుడు కాదు, అతను గురువు కాదు, అతను సాక్షాత్తు దైవ స్వరూపంగా వచ్చి దైవ నిర్ణయం ప్రకారం దైవ విగ్రహాలను తయారు చేయడమే కాకుండా ఈరోజు భార్య మండల పుస్తకాలు తాడు, ఉంగరాలు, బొంగరాలు ఇవన్నీ ప్రపంచానికి కావాల్సినటువంటి, ఒక రైతుకు కావాల్సినటువంటి, ఒక తుపాకీ కార్మికుడికి కావాల్సినటువంటిది, ఒక సైనికుడికి కావాల్సినటువంటి అన్ని తయారు చేస్తూనే మోక్ష మార్గాన్ని కూడా ఎలా చూశాడు అని చెప్పాడు. అందుకనే ఆయన అన్నాడు, నేనెవరంటే ఆయన ఒకటే మాట చెప్పాడు వీరబ్రహ్మేంద్ర స్వామి, సకల జాతులకు సాధనంబులు కూర్చు జాతివాడ వేద నీతియుతుడా శిష్యగణముతోడ సేవింపబడివాడ కాళికాంబ హంసకాలం. సకల జాతులు అంటే అన్ని జాతులకు సాధనాలు అంటే మోక్షం అంటే గురువులకు ఇస్తా, బతకాలంటే నావెలు ఇస్తా, రైతుకు సైనికుడికి తుపాకీ ఇస్తా, యుద్ధం చేస్తానంటే రాజుకు కత్తిస్తా, కూరగాయలు వేసుకుంటే ఇంట్లో అమాయకులు కూడా ఇస్తా, ఇవన్నీ చేస్తూ వేదంతో చెప్పాడు ఆయన. అందుకనే సకల జాతులకు సాధనంబులు గురించి జాతి వాడ వేద నీతియుతుడా శిష్యగణముతోడ సింపు. భక్తులు కాదు, భక్తులు మస్తు మంది ఉంటారు, కానీ అసలైన శిష్యులలో ఒక్క అన్యమతస్థునే సిద్ధేను తనకు ఆధారంగా తీసుకొని కాలజ్ఞానాన్ని అతనికి అప్పచెప్పాడు. ఈ రోజు ముడిమాల అనే గ్రామంలో 3 కోట్లతో అక్కడ దేవాలయం నిర్మాణం చేశారు. ఈరోజు వీరబ్రహ్మేంద్ర మఠాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ దేశం లోపల వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారాలు నాలాగా నీలాగా కొన్ని తయారు కావాలి. అయితే ఈ ధర్మం బతుకుతుంది. మేము కలెక్టర్ ఆఫీస్కి రాము, మేము యుద్ధాల్లో రాము, మేము బోనాల కాడికి రాము అంటే మీకు ఖచ్చితంగా మీ దగ్గరికి రేపు పొద్దుగాల యుద్ధంలో వస్తుంది. ఫస్ట్ ఒకవేళ అటాక్ జరిగితే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి చెప్తున్నా నా కాలజ్ఞానం ప్రకారం, ఫస్ట్ ఆదిశంకరాచార్య విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద జరుగుతుంది. ఎక్కడైతే దత్తాత్రేయ పీఠాల మీద ఆశ్రమాలు నిర్మాణం చేసుకొని సైలెంట్గా ఉంటున్నారో వాళ్ళ మీద జరుగుతుంది. రామానుజ విగ్రహాలు పెట్టి, రామానుజ దుకాణాలు పెట్టి వాళ్ళ ఫస్ట్ ఇస్కాన్ సంస్థలు పెట్టిన వాళ్ళ మీద యుద్ధాలు. ఇవాళ చిన్మయ మెస్సిన్ దాసు ఎక్కడైతే బంగ్లాదేశ్లో అతను అరెస్ట్ చేసి 1 year అయింది. అతను ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. అతను ఏం చేశాడు అంటే అక్కడ ఉన్న ముస్లింలు కూడా అన్నం వండి పెట్టాడు. నువ్వు పాము పాలు వస్తే ఏం జరుగుతుంది ఆయనకి ఇప్పుడు రుచి చూశారు. మిమ్మల్ని వదిలిపెడతారా రేపు పొద్దున? హైదరాబాద్ చాలా దగ్గర ఉంది చిన్న చేస్తున్నాం ఆశ్రమం. రేపు అటాక్ కానీ మసీదు నుంచి ఒక ఆర్డర్ వస్తే ఫస్ట్ వాళ్ళు జరగాల్సింది బిర్లా మందిరం మీద కాదు, పెద్దమ్మ దేవాలయం మీద కాదు, ఫస్ట్ దాని మీద జరుగుతుంది. కాబట్టి వారు స్పందించాలి ఇమీడియట్ గా. ఆదిశంకరాచార్య విగ్రహానికి సంబంధించిన వాళ్ళు స్పందించాలి. 4 పీఠాల వాళ్ళు, అలాగే ఈ దత్తాత్రేయ పీఠం వాళ్ళు స్పందించాలి, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠాలు, అలాగే రాముని గుళ్ళ వాళ్ళు, శివాలయ అన్ని హైదరాబాద్ లో 150 డివిజన్లలో 5000 దేవాలయాలు, 6000 దేవాలయాలు. ఈ దేవాలయాల కమిటీలో ఒక్కసారి ఈ పెద్దమ్మ దేవాలయం విషయంలో స్పందించండి. రేపు పొద్దుగల డేట్ ఫిక్స్ చేయండి. మీ టీవీ ఛానల్ ద్వారా ఒక డిబేట్ పెట్టండి. ఎక్కడ పెడదామో చెప్పండి. ఆ ఇండియా పార్క్ దగ్గర పెడదాము. మొత్తం 5000 దేవాలయాలు హైదరాబాద్ లో ఉన్నాయండి 150 డివిజన్లలో. ఆ దేవాలయ కమిటీల మెంబర్లు వచ్చేవాళ్ళు. మాకు భక్తులు అవసరం లేదు, మేమే మెంబర్లం అని చెప్పేటువంటి కాంగ్రెస్ లీడరు, టీఆర్ఎస్ లీడరు, బీజేపీ లీడరు, ఆర్ఎస్ఎస్ లీడరు, విశ్వ లీడర్లు అందరూ ఆ రోజు మేము హిందువులమే, మేము గొర్రెలం కాదు అంటే మీరు ఒక డిబేట్ పెడదాము. మనం ఇక్కడ ఇండియా పార్క్ దగ్గర ఒక టైం పెడతాము. ఖచ్చితంగా ఈ కమిటీ మెంబర్లు అక్కడ రండి. ఆ పెద్దమ్మ దేవాలయాన్ని దగ్గరుండి ఈ రామ మందిరాన్ని నిర్మాణం చేసినట్టే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పెద్దమ్మ దేవాలయము జనార్దన్ రెడ్డి గారి అంతకంటే గొప్ప నిర్మాణం చేద్దాము. ఇది ఖచ్చితంగా జరగాలి. ఇది రాజ్యాంగం ప్రకారమే జరుగుతుంది, వదిలిపెట్టే సమస్య లేదు. జై శ్రీరామ్, జై గోమాత, భారత్ మాతా కి జై, జై గురుదేవ్, అరహ మహాదేవ్, శంభో శంకర. ధన్యవాదాలు స్వామి. మా పూరా లోకల్ స్టూడియోకి వచ్చి మాకు ఎన్నో తెలియని విషయాలు మాకు చెప్పారు. ఇలానే మీరు ఎప్పుడు మీరు నమ్ముకున్న ధర్మం కోసం మీరు పోట్లాడి మీరు నమ్ముకున్న దాంట్లో ముందుకెళ్లాలని మా పూరా లోకల్ ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం. శుభం భూయాత్. జై శ్రీరామ్.